హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా రెండు చేతులతో మనస్ఫూర్తిగా హృదయమారా మన మనసులన్నీ దేవుని దగ్గర లగ్నమై ఉన్నట్లుగా కొద్ది నిమిషాలు దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పగలిగినంత బిగ్గరగా మీ మనసులు మీ స్వాధీనంలోకి వచ్చినట్లుగా, ప్రాణాత్మ దేహములు ఆయన సన్నిధిలో లీలమైనట్లుగా, కంఠస్వరం పరముకు వినబడినట్లుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారిని యెహోవాను స్తుతింపరు. సజీవులు సజీవులే ఆయన నామాన్ని ఏం చేస్తారండి? ఘనపరుస్తారు, స్తుతిస్తారు. కనుక ఈ రోజు వరకు కూడా మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవాతి దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. హల్లెలూయా. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి కానీ, లేకపోతే మనకున్న స్థితిగతులను బట్టి కానీ, మన జీవితం ఏమైపోతుందో అనుకున్న పరిస్థితుల్లో కూడా ఏమవ్వదు, నేనున్నాను నీకు తోడుగాని ఇంతవరకు నిలబెట్టుకొచ్చిన దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా దేవుని మహాకృపను బట్టి 2025వ సంవత్సరం చివరి ఆదివారం, జనవరి చివరి ఆదివారం, అప్పుడే జనవరి నెల. ఈ వారంలో న్యూ ఇయర్ వచ్చేసింది. 1 మంత్ కూడా మొన్నే ఇంకా ఇది వచ్చినట్టుగా అనిపిస్తుంది. 1 మంత్ అయిపోయింది. ఏంటి మనం ఫాస్ట్గా ఉన్నామా? ఇయర్స్ ఫాస్ట్గా ఉన్నాయా? డేస్ ఫాస్ట్గా ఉన్నాయా? లేకపోతే ఏంటి? మన చిన్నప్పుడు న్యూ ఇయర్ ఎప్పుడో వచ్చినట్టు ఉండేది కదా. చాలా రోజులు ఎప్పుడో చాలా ఎదురు చూడాలి. దేనికోసం? న్యూ ఇయర్ వస్తుంది ఇప్పుడు ఎదురు చూడాల్సిన అవకాశం ఉంటుందా? వెంటనే ఇప్పుడు రేపు మళ్ళీ 1st తారీఖు, మళ్ళీ సాటర్డే కల్లా 1st తారీఖు. ఈ మంత్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ 2nd మంత్కి వచ్చేసాం. 2025 అనుకున్నాం. వన్ మంత్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ మంత్కి కూడా మనం వచ్చేస్తున్నాం. నిజంగానే అంటే ఏది స్పీడ్గా ఉంది? రోజులు స్పీడ్గా ఉన్నాయా? అయ్యా కాలాలు ఏమైనా అంటే ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే మీ టైంలో కాలం స్లోగా నడిచిందంటారా? అప్పుడు కాలం ఒకేలా ఉంది, ఇప్పుడు కాలం ఒకటేలా ఉంది. కాకపోతే మనుషులు మనమే చాలా స్పీడ్ అయిపోయామన్నమాట. హల్లెలూయా. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా. మనుషులకి కాలంతో సంబంధం లేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి అన్నమాట. సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేని పరిస్థితుల్లో మనుషుడు ఉంటూ ఉన్నాడు. అందుకోసమే కాలం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనుకుంటాం, కానీ కాలం స్పీడ్గా వెళ్ళట్లేదు. అదే టైం అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క భూలోకాన్ని ప్రపంచాన్ని సృష్టించాడో అప్పటి నుంచి ఒకటే టైం మెయింటెన్స్ అవుతుంది. కానీ మనుషులే కాస్త పనుల వల్ల వాళ్ళు ఏమవుతున్నారు? స్పీడ్ అయిపోయి కాలాలు స్పీడ్ అయిపోతున్నాయి అనుకుంటారు. కాదు. హల్లెలూయా. ఈ స్పీడ్నెస్లో భక్తిని కూడా ఏం చేసుకోవాలండి? పెంచుకోవాలి. భక్తిని కూడా. అది మాత్రం స్లో, ఇవన్నీ మాత్రం. అందుకోసం దేవుడు అన్నాడు ప్రతిరోజు మనం ఆయనకంట ప్రతిరోజునట నూతనంగా మన పట్ల వాత్సల్యం పుట్టుతుందంట. మనకు కూడా నేనేమంటానంటే ఆయనకి ప్రతిరోజు నూతనంగా, అంటే నిన్నొచ్చిన వాత్సల్యం, నిన్నొచ్చిన కృప కాదు, ఆయనకి అనుదినము నూతనంగా కృప మన ఎడల చూపించాలనుకుంటున్నాడట. నేను అనుకుంటాను మనం కూడా ప్రతిరోజు ఏదో చేసిందే కాకుండా, ఏదో ఇంకా అదే కంటిన్యూస్గా కాకుండా ఒక నూతనంగా ప్రతిరోజు నూతనంగా మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. అలా స్తుతిస్తే ఆయన ఎంత ఆనందపడతాడో తెలుసండి. రొటీన్గా కాకుండా ఒక నూతనంగా దేవుని మనం ఆరాధించాలి. ప్రతిరోజు కూడా నూతన హృదయంతో, ప్రతి వారం కూడా ఒక నూతనమైన ఆశతో, ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలి. వస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చక్కగా సమయం అవకాశం కూడా మంచిగా ఉంది కాబట్టి అనుకూలతను వీళ్ళని చూసుకొని ఎవరు మరి ఇక్కడ నిద్రపోవద్దు. ఓకేనా? మీ పక్కవారు చక్కగా వారిని లేపచ్చు అన్నమాట. ఒకసారి ఒక దైవ సేవకుడు అన్నాడు, ఏం పర్వాలేదు, ఏదన్నా తప్పు చేస్తే పిల్లల్ని మనం గట్టిగా దండిస్తాము, కొడతాం కదా, ఎందుకంటే వాడు ఆ తప్పు నుంచి బయటికి రావాలని.
అలాగే మందిరంలో కూర్చొని నిద్రపోయిన వాళ్ళు కూడా ఒక తప్పులో ఉన్నట్లు లెక్కే. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినివ్వకుండా అపవాది ఏం చేస్తున్నాడంట, వారికి మత్తు కలగజేస్తున్నాడు. అప్పుడు ఒక్కడ పీకితేనంట వాడి మీద ఉన్న అపవాది పోయిద్ది. కాబట్టి పీకండి అని అంటే, ఇప్పుడు గట్టిగా మిమ్మల్ని ఏం కొట్టద్దు అంటలేదమ్మా, జస్ట్ ఇలాగా అనండి చాలు, ఓకేనా? మీ కళ్ళు, మీ యొక్క హృదయం అంతా కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. మంచిది. ఈరోజు కొన్ని మాటలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాము. ఇజ్రాయిల్ ప్రజలకి ఎన్ని తెగుళ్ళు ఐగుప్తి దేశంలో ఉండగా ఐగుప్తీలకి ఎన్ని తెగుళ్ళు దేవుడు రప్పించాడు? ఎవరండి? ఎన్నమ్మా? 10 తెగుళ్ళు కదా. 10 తెగుళ్ళు రప్పించాడు. చివరి తెగులు ఏంటి? అవును, సండే స్కూల్ పిల్లలు దానికోసమని జాయల్ సండే స్కూల్ క్లాస్ పిల్లలు తెగుళ్ళ గురించి ఏం చేశారండి, ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు వాళ్ళకి. ఆ ప్రాజెక్ట్ వర్క్ కూడా చేసుకొచ్చారు. మీకు దాంట్లో ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు కూడా వచ్చినట్టు ఉన్నాయి కదా. అవును, చాలా స్కూల్లో ప్రాజెక్టులు ఇస్తారు. సండే స్కూల్ టీచర్స్ కూడా మంచిగా ఈ పిల్లలకి మరి సండే స్కూల్ సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తున్నారు. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా నేను చూసానండి. దాంట్లో చక్కగా పిల్లలు ఎన్ని తెగుళ్ళ బొమ్మలన్నీ వేసుకొని కొంతమంది చక్కగా స్కూల్లో ఎలా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే చేస్తారు అలా చక్కగా నీట్గా చేసుకొని వచ్చారనమాట. పేరెంట్స్ కూడా దానికి చక్కగా సహకరించారు. అందునిమిత్తమై దేవునికి స్తోత్రం. ఇప్పుడు తెగుళ్ళు అనగానే టక్మని చెప్పేశారు కదా, ఎందుకని వాళ్ళకి ఒక అవగాహన ఉందన్నమాట. ఇప్పుడు మీకు కూడా అవగాహన ఉంది కాబట్టి ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? లాస్ట్లో ఉన్న తెగులేంటి కదా, ఆ జ్యేష్ఠ కుమారుడు చనిపోవడానికి, ఐగుప్తి దేశంలో జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు, ఆ యొక్క తెగులు గురించి వచ్చినప్పుడు ఇజ్రాయిల్ ప్రజల్ని దేవుడు ఒక పని చేయమంటాడండి. ఏం పని అంటే, పస్కాని అనే బలి పశువుని మీరు వధించి ఆ పస్కాను ఆచరించాలి అని చెప్తాడనమాట. మనం కూడా ఇప్పుడు రేపు ఆదివారం పస్కాని ఏం చేస్తాం? వాళ్ళకి పాత నిబంధనలో పస్కా, క్రొత్త నిబంధనలో మనకి వాళ్ళకి పస్కా బలి పశువుగా ఒక గొర్రెపిల్ల వధించబడితే, మన యొక్క పస్కా పశువుగా ఎవరు వధించబడ్డారండి? మన తండ్రి అయిన యేసయ్య. హల్లెలూయా. ఆయన వధించబడి ఆయన రక్తము ద్వారా మన పాపాలను కడిగివేసి ఆయన శరీరం మన కొరకు నలగగొట్టబడింది. అందుకోసమే మనం ఈ రోజున ప్రశాంతంగా, స్వతంత్రంగా, పాప విముక్తులుగా బ్రతకగలుగుతున్నాం. హల్లెలూయా. అయితే దానికి గుర్తుగా ముందుగానే మరి ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, ఇజ్రాయిల్ ప్రజలకి ఆ పస్కాని ఆచరించమని చెప్పాడు. ఆచరిస్తే గనక దాని తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ నుంచి ఈ యొక్క ఐగుప్తి బానిసత్వం నుండి మిమ్మల్ని కానానుకు చేరుస్తానని చెప్పాడు. నిజంగానండి, అసలు ఆ మాటలు ఎంత బాగుంటాయంటే, మరంట ఐగుప్తి దేశంలో చాలా దాస్యత్వం, చాలా ఇబ్బంది పడ్డారు కదండి. వాళ్ళు కఠినమైన సేవ చేయించుకున్నారని ఉంది. కఠినంగా సేవ చేయించుకున్నారంట. అంత కఠినమైన సేవ చేసిన ఐగుప్తులకి సేవ చేసిన ఇశ్రాయేలు ప్రజలకి విముక్తి కలుగుతుంది. విముక్తి కలిగేటప్పుడు దేవుడు అంటాడు ఒక మాట అండి, అసలు ఎంత చక్కటి మాట ఉంటుందంటే, ఐగుప్తి దేశంలో నుంచి అంట ఇజ్రాయేలు ప్రజలతో పాటు అంట యెహోవా సేన కూడా బయలుదేరిందంట. హల్లెలూయా. ఈ మాట చదువుతున్న నాకు చాలా సంతోషం అనిపించింది. మనం చెప్పే ఇది కాదు కానీ, అయితే ఆ మాట నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, కష్టపడుతున్నాము, బాధపడుతున్నాము, మనం ఇబ్బంది పడుతున్నాము, నేను రక్షణ పొందాను, నేను ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతున్నాను, ఆత్మీయంగా ఉన్నాను, నాకెందుకు ఇన్ని శ్రమలు, మందిరానికి వెళ్తున్నా అన్నీ వస్తున్నాయి, దేవుడు నాతో లేడా అనేసి అని అనుకుంటాం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అట్లనే బాధపడ్డారు. వాళ్ళు ఏంటి, మేము ఎంత కష్టపడుతున్నాం, ఎంత చేస్తున్నామని. ఈ మాట చదువుతా అంటే ఆ మాట అనిపించింది, ఐగుప్తిలోనంట యెహోవా సేన ఉందంట. ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలతో పాటు దేవుని సేనలన్నీ కూడా బయలుదేరినాయి అంట. ఈ మాటను బట్టి మీకు ఏం చెప్తున్నారంటే, మీరు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, మీతో పాటు దేవుని యొక్క దూతలు ఉన్నాయి, ఆయన కూడా మీతో ఉన్నాడు. హల్లెలూయా. మనం ఒంటరి వారం కాదండి. మీరు ఏ పరిస్థితి ఎదుర్కొంటున్నా ఒంటరిగా ఎదుర్కోవట్లేదు. ఆ పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంటున్నారంటే, కొన్ని పరిస్థితులు నేను దృఢపరచడానికే, కొన్ని పరిస్థితులు నేను బలపరచడానికి, ఏదొచ్చినా పర్వాలేదు నేను నిలబడతాననే ధైర్యం నీలో కలగడానికి కొన్నిసార్లు నీ పక్కనే ఉండి తండ్రి నీకు బోధిస్తూ ఉంటాడు. పిల్లలకు కొన్నిసార్లు అంతే కదండి, వాడు చిన్న చిన్న బరువులు మోస్తూ ఉంటే మొయినానా అని చేతికిస్తాం. ఎందుకని? వాడు ఏమవుతాడు, ఆ బరువు మోస్తూ ఉంటే ఏమవుతుందండి, వాడికి బరువు మోయడం అనేది
అలవాటు అవుద్ది. అమ్మో నా పిల్లడని చెప్పేటప్పుడు దాదాపుగా స్కూల్ బ్యాగులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, మొయ్యలేకపోతున్నారు. కారణం ఏంటి? మనం ఏం చేస్తున్నామండి, పిల్లలకి స్కూల్ బ్యాగులు కూడా ఎక్కడ దాకా తీసుకెళ్తున్నాం? మనం లోపల గేట్ వరకే మనకి అవకాశం ఉంది, కానీ ఒకవేళ అవకాశం లేకపోతే, అవకాశం ఉంటే కనుక ఎక్కడ దాకా తీసుకెళ్తాం? అక్కడ క్లాస్ రూమ్లో తీసుకెళ్ళి వాడు కూర్చునే బెంచ్ దగ్గరికి వెళ్ళి ఆ పక్కన పెట్టి ఆయన కూర్చోబెట్టి వస్తాం. అవసరమైతే ఇంకొంచెం స్నాక్స్ కూడా పెట్టి తిన్నానని శుభ్రంగా పెట్టి వస్తాం. అట్లా తయారు చేస్తున్నాం. కాబట్టి ఆడు ఎట్లా ఉన్నాడంటే చిన్న వయసులోనే అదనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళకి కష్టం అనేది తెలియట్లా. దాని ద్వారా ఏమవుతుందంటే మనం వాళ్ళకి పని మనుషుల్లో కనిపిస్తున్నాం. ఎందుకంటే కష్టం తెలియకుండా పెంచుతున్నాం కాబట్టి వీళ్ళు చేస్తారులే, ఎవరి కోసం చేస్తారు అన్నట్టే అనుకుంటున్నారు. కానీ వీళ్ళు నాకు ఎంత చేస్తున్నారు కానీ ఆ మనస్తత్వానికి రాలేకపోతున్నారు చాలామంది పిల్లలు. అందుకోసం తల్లిదండ్రుల మీద అంత ర్యాష్గా, అంత పాష్గా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, నేను అనుకుంటా ఉంటాను, మనం ఇచ్చిన అలసేనేమో అనుకుంటాను. వాడి ఇంటికి రాగానే ఆడు క్యారేజీ కానీ ఆమె క్యారేజీ కానీ వాళ్ళతో కడిగిచ్చి వాళ్ళకి అన్ని పనులు చేపిస్తే వాళ్ళకి ఒకవేళ ఇంత కష్టపడుతున్న విషయం తెలుస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో వాళ్ళకి వచ్చేసరికి మనం ఏం చేస్తామండి, అలసిపోతారేమోనని అన్నీ రెడీ చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని ఉద్దేశం అలా కాదండి. ఆయన అట్లాంటి వాడు కాదు. ఆయన మనల్ని సోమరిపోతులు చేయాలని దేవుని ఉద్దేశం కాదు. మనల్ని ఎలా చేయాలి, చురుకైన వారిగా చేయాలని దేవుని ఉద్దేశం. దేంట్లోనైనా సరే నిలబడగలుగుతాము అనే ఒక శక్తి సామర్థ్యాలు పొందుకోవాలని దేవుని ఉద్దేశం అనమాట. అందుకోసమే చూస్తా తండ్రి ఏం చేస్తాడు, కొన్నిసార్లు ఊరుకుంటాడు. ఎందుకంటే మనలో సామర్థ్యాన్ని పెంచడానికే. అంతేగాని ఒక ఆయన అంటండి, సీతాకోక చిలుక గొంగళి పురుగు ఏమవుతుందండి, సీతాకోక చిలుక అవుతుంది కదా. ఆ సీతాకోక చిలుక కూర్చోవచ్చిన ఆయన కెమెరామ్యాన్స్, నేనేం అటు ఇటు తిరగనులే, కూర్చోండి, ఎందుకు కాళ్ళు ఆగుతాయి, నాతో పాటు మీరు కూడా. అయితే ఆ సీతాకోక చిలుక గొంగళి పురుగు కదా, గొంగళి పురుగు 21 డేసా 28 డేసా 21 డేస్ అది వెళ్ళి ఒక గూడు కట్టుకొని దాంట్లో ఉంటుంది. ఉండిన తర్వాత ఎలా రూపాంతరం పొందింది అది? గొంగళి పురుగేనా? నేనేమన్నా వెరైటీగా చెప్పానా? మీరు అలా చూస్తుంటే నాకు ఏదో తేడా చెప్పినట్టు అనిపిస్తుంది. సీతాకోక చిలుక గొంగళి పురుగు అవ్వదు కదండి? అవుతుంది కొన్ని సందర్భాల్లో. సీతాకోక చిలుక గొంగళి పురుగు అవుద్దా? అవ్వదు. కానీ అబ్బేటట్లు చేసుకుంటున్నాం మనమే కొన్నిసార్లు అనిపిస్తుంది నాకు. సీతాకోక చిలుక గొంగళి పురుగు అవ్వదు, కానీ గొంగళి పురుగు అవుతుంది. ఒక ఆయన దాన్ని గమనిస్తూ ఉన్నాడంటండి. అది గూడు పెట్టి నుంచి కూడా ఇది ఎలా అవుతుంది, దాన్ని నేను చూడాలి, ప్రతి క్షణం చూడాలనే కోరికతో. కొంతమందికి అట్లా చిన్న చిన్న విషయాలు కూడా చూడాలనే ఆశ ఉంటుంది కదండి. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అవి ఇవి చూడడానికి మేము అవి ఇవి చూస్తున్నాము. ఒక ఆయన ఏం చేస్తున్నాడో తెలుసండి, ఆ పర్టికులర్ ప్లేస్ దగ్గర ఉన్న ఒక దేని చూస్తున్నాడంటే, అక్కడ కొంత మ్యాటర్ రాసి ఉంటుంది కదా, ఆ మ్యాటర్ చూసుకొని చదివి దాని ఫోటో తీసుకుంటున్నాడు. మేమేమో పైపైన చూస్తున్నాము. అంటే నేను అనుకునే పురావస్తు శాస్త్రాలు అంటారు కదండి, కొంతమంది ఏం చేస్తారు, పరిశీలన చేస్తూ ఉంటారు కదా. ఆయన అనుకున్న ఈ సబ్జెక్ట్ కావాలేమో పాపం ఆయనకైనా మొత్తం అంతా ఒక పరిశీలనగా దాన్ని ఎలాగ ఏ రాతితో కట్టారు, ఏం చేశారు, ఇవన్నీ తెలుసుకోబట్టే కొన్ని విషయాలు బైబిల్లో కూడా చాలా నిరూపణలు చేయబడ్డాయి. హల్లెలూయా. మనం అంతా పైపైన పోతలు. మనం తిన్నామా, మనం పడుకున్నామా, మనం లేచామా, మనకు అన్నీ మంచిగా జరిగాయా, మనకు జరగలేదు, ఎంతసేపు మనగోలే. కానీ అసలు ఏంటి ఈ ప్రపంచం, నేను ఎలా వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, నాకంటూ ఒక ఉద్దేశం ఎప్పుడైనా ఆలోచించామండి? అసలు ఆలోచించే టైం ఏది మనకి? మన చేతిలో ఇది ఒకటి ఉంది కదా, దాన్ని బట్టి ఆలోచిస్తాం, కానీ మనం వీటన్నిటిని ఆలోచించలేం. అయితే ఆ సీతాకోక చిలుక ఎట్లా వస్తుందని నిశ్చితంగా పరిశీలిస్తున్నాడంట. పరిశీలించిన తర్వాత 21 డేస్కి తర్వాత వస్తుంది కదండి, అది దాంట్లో నుంచి రిలీజ్ అవుతుందంట. ఆ యొక్క గూళ్ళో నుంచి వస్తుందంట బయటికి. వస్తుంటే ఆయన చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాడంట. పరిశీలిస్తూ ఉంటే రావడానికి వెంటనే టక్మని వస్తుందండి, కనే తల్లులకు తెలుసుకున్న విషయాలు. అయితే అది కాస్త టైం పడుతుందంట రావడానికి. టైం పడుతూ ఉంటే ఈయన చూసి 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 సహనం తట్టుకోలేక ఏం చేసినా ఒక రెక్క వచ్చేసిందంటండి. ఒక సగం పార్ట్ వచ్చిందంట, ఇంకా కొంచెం రావాలంట. ఈయన ఏం చేశాడంటే, ఇదేంటి ఇన్ని రోజులు పట్టేస్తుంది, ఇది రావడానికి ఇంకా టైం పడుతుంది, నేను దీనికి హెల్ప్ చేద్దామని ఏం చేశాడంటే, దానికున్న ఆ గూడుకు సంబంధించినంతా తీసేసి దాన్ని ఏం చేశాడంట, బయటికి లాగేశాడంట. బయటికి లాగితే ఏమైందో తెలుసండి, ఫ్రీగా దానికే వచ్చిన రెక్కేమో ఫ్రీగా కొట్టుకుంటుందంట. హెల్ప్ చేసి తీసాడు కదా రెక్కను ఒకదాన్ని, అది సరిగ్గా కొట్టుకోవట్లేదంట. ఏంటా అని అర్థం కాలేదంట. అప్పుడు మనసుకు అర్థమైందంటే ఏమని, దానికే వస్తే ఏమవుతుందండి, 2 రెక్కలు సంపూర్ణంగా ఎదిగి బయటకు వచ్చి చక్కగా ఎగురుతుంది.
నువ్వు మధ్యలో వెళ్ళి హెల్ప్ చేసావనుకో దానికి, అసలు దాన్ని అది పూర్తిగా సంపూర్తి అవ్వాలి కదా. ఆ సంపూర్తి అవ్వకుండానే ఏం చేస్తుంది, దాన్ని తీసేసాడు. ఏదో హెల్ప్ చేసినాడు. చాలామంది అంతే, పిల్లలను కూడా సంపూర్తిగా వాళ్ళ కష్టంలో పెట్టి బయటకు తీరు. అమ్మో ఏదో నేను హెల్ప్ చేసేస్తున్నాను, ఒక కట్టినీళ్ళు వీళ్ళు అనుకుంటాం, కానీ అది హెల్ప్ కాదండి. వాళ్ళు సంపూర్ణంగా ఎదగడానికి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోతున్నాం. అప్పుడు ఆయన అనుకున్నాడంట, చాలా బాధపడ్డాడంట. దానికి వచ్చిన రెక్కేమో చాలా మంచిగా ఉందంట, ఈయన హెల్ప్ చేద్దాంలేని వెళ్ళి తీసిన రెక్కేమో ఆరోగ్యవంతంగా లేదంట. కొన్నిసార్లు మనమే గూడు విప్పుకొని రావాలని దేవుడు కోరుకుంటాడు, అంతేగాని ఆయన కొన్నిసార్లు హెల్ప్ చేయడు. కారణం ఏంటంటే మనం సంపూర్ణతలోనికి పరిపూర్ణంగా ఎదగాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ పరిస్థితులన్నీ సంపూర్ణమైనప్పుడు వారి మొర దేవుడు విని వారితో కలిసి అంట, ఒకసారి ఆ మాట చదవండి. అది చదివిన తర్వాత మనం వెళ్ళవలసిన దాంట్లోకి వెళ్దాము. నిర్గమాకాండం 12వ అధ్యాయము 41వ వచనం మధ్య వచనం నుంచి చదువుతారా? ఆ దినమందే అని, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. చదవండి ఇంకా. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవా ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. చాలండి. ఆ దినమునంట యెహోవా సేనలన్నీ కూడానంట ఐగుప్తి దేశంలో నుంచి బయలుదేరి వెళ్ళినాయి అంట. హల్లెలూయా. నిజంగానే ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా దేవుని సేన వారితో ఉంది కాబట్టి వారు అన్ని సంవత్సరాలు విస్తరించి ప్రబలారంట. అంత విస్తరించి ప్రబలడానికి కారణం ఏంటి అంటే, వీళ్ళు పెట్టే శ్రమ కొలది దేవుడు వారు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు శ్రమల్లో మనం అనగారిపోతామేమో అనుకుంటావు, కానీ శ్రమల్లో అనగారమండి, విస్తరించి ప్రబలుతాం. హల్లెలూయా. శ్రమ కలిగి ఉండుట నాకు మేలాయనని భక్తుడు అంటాడు 119వ కీర్తనలో. అవును, కొన్నిసార్లు శ్రమ కూడా మన జీవితానికి మేలే. దేవుడు మన ప్రక్క నుండి మనకు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. నేర్పించంట మనం పరిపూర్ణంగా ఆయన సన్నిధిలోనికి సాగాలని ఆయన ఉద్దేశం అంట. హల్లెలూయా. ఏమంటే చాలాసార్లు అనుకుంటాం, దేవుడు ఎందుకండి ప్రజలను ఎంత బాధ పెడుతున్నాడు, ఆయనే వచ్చి అన్నీ ఇచ్చేస్తే బాగుండు కదా అనుకుంటాం. అన్నీ ఇచ్చేస్తే నువ్వు ఎలా వాడుకుంటావో అది నీకు తెలుస్తుందా? అసలు ఒక క్రమంలో ఎదగలుగుతావా? చిన్నపిల్లాడికి ఒక 2000 నోటు ఇవ్వండి, ఏం చేస్తాడు వాడు? దాన్ని వాడుకునే తెలుస్తుందా? ఇప్పుడు యవనస్తులు మనం మీకు ఇవ్వండి, ఒక్క క్షణంలో వెళ్ళి మొత్తం తిప్పేసుకొచ్చేస్తారు. ఒక 1 అవర్ చాలు మీకు 2000 కావాలండి. ఇప్పుడు లేదండి, అది బంద్ అయిపోయింది అనుకోండి, చెప్తున్నా. అదే కొంచెం ముసలి వారికి ఇవ్వండి, 3 నెలలు 4 నెలలైనా వాడుకుంటారు. ఎందుకని? చాలా ఒబ్బిడిగా, చాలా జాగ్రత్త, దాని విలువ తెలుసు కాబట్టి. విలువ తెలియలోనికి ఇస్తే దాన్ని వాడేస్తారు, లేకపోతేనేమో పాడు చేసేస్తారు. అందుకోసమే దేవుడు కొన్ని విలువలు మనం నేర్పించడానికే కొన్నిసార్లు మనల్ని కూడా ఆ విలువలతో కూడిన జీవితం ఇవ్వాలనే దేవుడు శ్రమల మార్గం గుండా తీసుకెళ్తూ ఉంటాడనమాట. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశంలో నుంచి బయటికి వస్తూ దేవుడు పిలిచాడు కదండి. ఐగుప్తి దేశం నుంచి కనాను దేశానికి వారిని పంపించాలని దేవుని ఉద్దేశం కదా. మనం కూడా ఐగుప్తి దేశం నుంచి ఎక్కడికి వెళ్తున్నామండి? వెళ్తున్నారు, వెళ్ళట్లేదా? ఐగుప్తి అంటే లోకం. ఈ లోకంలో నుంచి సర్వోన్నతుడైన దేవుడు అంటే ఒక పిలుపునిస్తాడంట. ఏమని? ఆత్మయు పెండ్లే కుమార్తె ఎక్కి రమ్ము అని. హల్లెలూయా. అది మా వచ్చిన ఒకసారి పాడతారా? నాశ్వాస్యమైన పరలోకంలో ఉంటుంది. మా వచ్చిన మా యొక్క చరణం అంటే నాకు చాలా ఇష్టం. దేవుడు బోరధ్వని చేసినప్పుడు అంటే అక్కడ నుంచి పిలుస్తాడంటే ఏమని? ఆత్మయు పెండ్లి కుమార్తె ఎక్కి రమ్మని. ఇప్పుడు మనతో పాటు ఎవరున్నారండి? దేవుని యొక్క ఆత్మ కూడా మనతో కాపుదలగా ఉంది. ఆయన మనల్ని పిలుస్తాడంట. మనల్ని పిలిచినప్పుడు ఆత్మ కూడా మనతో పాటు వచ్చేస్తుందంట. హల్లెలూయా. తీసారా? ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మనే ఆ పిలుపు కోసం. ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మనే ఆ పిలుపు కోసం నే వేచి ఉండెదను నీ కృప తోడుండగా. నే వేచి ఉండెదను నీ కృప తోడుండగా.
సౌందర్య సియోనులో నా ప్రభువైన యేసయ్యను. సౌందర్య సియోనులో నా ప్రభువైన యేసయ్యను. రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను. రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను. హల్లెలూయా. దేవుడు అంట పిలుస్తాడంటండి ఇజ్రాయేల్ ప్రజల్ని ఏ రీతిగానైతే ఐగుప్తు దేశంలో నుంచి పిలిచాడో నిన్ను కూడా దేవుడు ఈ శ్రమల సుడిగుండంలో నుంచి, ఈ శ్రమల సంబంధమైన జీవితంలో నుంచి ఆయన నిన్ను ఎక్కి రమ్మంటాడు. హల్లెలూయా. ఎక్కి రమ్మన్నప్పుడు ఎక్కి వెళ్ళే యొక్క ఆ శక్తిని మనం పొందుకోవాలి. అవునా కదండి? క్రైస్తవ జీవితానికి కావాల్సింది ఏంటంటే దేవుడు పిలుపు వాస్తవమే, ఆయన పిలిచడం మాట ఖచ్చితమే, ఆయన పిలుస్తారు. పిలిచినప్పుడు ఎక్కి వెళ్ళే అర్హత మనకి రావాలి, సంపాదించుకోవాలి, ఉండాలి. అది లేకపోతే ఆయన పిలిచిన ఉపయోగం ఏమైనా ఉందా? ఉండదు. అయితే దేవుడు పిలిచినప్పుడు సౌందర్య సియోనులో ఆయన చూడాలనే ఆశ మనలో ఉంటే ఈ లోకంలో కూడా కొన్ని పనులు మనం చేయాలని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఆ పనులు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడంటే పస్కాని మీరు ఆచరించాలి. ఆ రాత్రే నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే ఈ ఐగుప్తు దేశము నుంచి నాతో కలిసి మిమ్మల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తాను, కనాను దేశానికి మిమ్మల్ని చేర్చడానికి సిద్ధపడతానని దేవుడు చెప్పాడనమాట. అయితే ఆ పస్కాని ఆచరించవలసిన స్థితి అంటే ఎలా ఆచరించాలి, ఎలా పస్కాని మీరు చేయాలి అంటే పస్కా బలి పశువుని మీరు ఆ పశువుని వధించిన తర్వాత దాని రక్తాన్ని ఏం చేయాలంటే మీ ఇంటి నిలువు కమ్మికి అడ్డకమ్మికి అంటే మీ ద్వారబంధం యొక్క నిలువు కమ్మికి అడ్డకమ్మికి పోసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఆ మిగిలిన పస్కా పశువు యొక్క మాంసం ఉంటుంది కదా, దాన్ని మీరు ఏం చేసుకోవాలి, వండుకొని తినాలి అని చెప్పి ఆ తినవలసిన విధానాన్ని కూడా దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అలా చేయిస్తేనే మీ దగ్గరికి సంహారకుడు రాకుండా ఉంటాడు అని దేవుడు చెప్పాడు. ఐగుప్తు దేశానికి ఎవరు వస్తున్నారంటే సంహారకుడు వచ్చాడండి. ఎందుకని? తన ప్రజలని వేరుపరచడానికి దేవుడు సంహార దూతకు ఆజ్ఞాపించాడు. ఫరో మనసు కఠినమైపోయింది, తన ప్రజల్ని పోనివ్వట్లేదు. నిజంగా వాళ్ళు ఎంత కష్టపెట్టారేనండి, ఆ కష్టాన్ని తెలిపించేటట్లు చేశాడండి దేవుడు. ఎవరికి? అవునా కదా? ఎంత కష్టపెట్టారు కదా వాళ్ళంట. వారు చేసిన కష్టాన్ని బట్టి ఎంతో బాధపడ్డారంట. ఆ ఎంత కష్టపెట్టారు, ఆ కష్టాన్ని మొత్తం తెలిసినట్టు చేశాడు. 10 తెగులు తెప్పించాడు. మనం అనుకుంటాం మనమే న్యాయం తీరుస్తాం, మనమే ఏదో చేసామనుకుంటాం, కానీ మనం దేవుని చేతికి అప్పగిస్తే ఎలా చేయాలో అలా చేస్తాడు. నీ చేతికి మట్టి అంటనివ్వడు. హల్లెలూయా. అందుకోసం అంటాడు పగ తీర్చుట, ఏమన్నాడండి దేవుడు, పగ తీర్చుట నా పని, అంతేగాని నీకు నువ్వు వద్దు, నువ్వు నాకు అప్పగించు అని అంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు అలాగ కఠిన దాస్యత్వం చేసి అలా ఉన్నారు. దేవుడు తన ప్రజల్ని పెట్టిన బాధని ఆయన ఏమన్నా వదిలేశాడండి? ఎంత బాధ పెట్టారో అంతకంటే రెట్టింపు బాధపడ్డారు వాళ్ళు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, అపవాదం ఒకవేళ మిమ్మల్ని కృంగదీసి బాధ పెడుతుందేమో కానీ ఈ బాధలన్నింటికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టిన అపవాదిని అగ్ని గుండములో బంధించి పెట్టగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. అలాగే ఏ శత్రువుగా ఉన్న నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారో, లేకపోతే నేను దూషించి హేళన చేసి మాట్లాడుతూ నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి, నీవు పడుతున్న అవమానాలను బట్టి ఎవరైనా నిన్ను ఇబ్బంది పడుతూ ఉంటే, ఇబ్బంది పెట్టి అవమానిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు నువ్వు బాధపడనవసరం లేదు, నీ వ్యాజ్యమును నాకు అప్పగించు, సమస్తమును చూచుకునే దేవుడును నేనే. హల్లెలూయా. ఎప్పుడునండి దేవుడు మనల్ని నిందల పాలు చేయడండి. ఎక్కడైతే నింద పడ్డామో అక్కడే కన్నులెత్తి ఎలుగెత్తి అక్కడే నిలబడి వారి ముందే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సమర్థుడైన వాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నామంటే అక్కడే వెట్టి పనులు చేశారు. ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. అక్కడే శ్రమపడ్డారు, అక్కడే బాధపడ్డారు, అక్కడే వారి గృహాల్లో కప్పలు లేవు.
వారి గృహాల్లో పేలు లేవు, వాళ్ళ గృహాల్లో బొద్దింకలు రాలేదు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ అంతా కటిక చీకటి ఐగుప్తు దేశంలో, ఇక్కడ ఏంటండి సంపూర్ణమైన వెలుగు గోషేను ప్రాంతంలో. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు అనుకున్నారు మేము వెలుగును చూడలేమేమో అనుకున్నారు. ఐగుప్తులు అనుకున్నారు మేము ఎప్పటికీ ఇంకా బాధను అనుభవించమనుకున్నారు. కానీ వారి కళ్ళ ముందే సగం వెలుగు సగం చీకటి. ఖచ్చితంగా తీర్పు తీర్చుటకు దేవుడు న్యాయాధిపతి. ఆయన తీర్పు తీర్చగలిగిన దేవుడు ఆయన. శబరబల మధురి ఖబరబల. నువ్వు తీర్పు తీర్చిన అవసరం లేదు, కానీ తీర్పు తీర్చుటకు సమర్థుడైన దేవుడు ఆయన. నీ మీద పడే నింద, నీ మీద పడే అవమానం, నువ్వు అనుభవించే బాధ, మనస్సులో దుఃఖపడే వేదన నీ దేవుని మీద ఖచ్చితంగా వెళ్తుంది. ఆయన నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎంత బాధపడ్డారో అంత దీవెన, అంత సంతోషాన్ని ఎక్కడ అనుభవించారో తెలుసా అండి? కనాను దేశానికి వెళ్ళినా కాదు, వెళ్ళక ముందే శత్రువు ముందే సంతోషాన్ని అనుభవించారు వాళ్ళు. హల్లెలూయా. ఈ విషయాన్ని బట్టి నీకేం చెప్తున్నానంటే, నువ్వు బాధ అనుభవిస్తున్నావు దిగులు పడద్దు. నువ్వు బాధపడిన ఆ ప్రాంతాల్లోనే దేవుడు నీకు మేలునిస్తాడు, నీ బిడ్డలకి మేలునిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఎవరైతే నీ కుటుంబంలో నువ్వు చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళ కళ్ళ ముందే, వాళ్ళ ఎదుటే సర్వశక్తుడైన దేవుడు ఆ చిన్నవాడిని ఉన్నతమైన స్థాయిలో అద్భుతముగా వాడుకోగలిగిన శక్తివంతుడైన రిబా శబరబల మధురి ఖబాస్ రిబా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే ఐగుప్తీల ముందే దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడండి, సంతోషకరమైన ఒక ఆనందకరమైన రీతిలో వారిని బయటికి రప్పించాడు. ఇక్కడ వీళ్ళందరికీ చీకటి. ఇజ్రాయెల్ ఐగుప్తులు అనుకున్నారు మేము ఎప్పటికీ వీళ్ళని బానిసత్వంలో ఉంచుతాం అనుకున్నారు. కానీ బానిసత్వం వీళ్ళకపోయింది, బానిసత్వం ఇప్పుడు వీళ్ళకి వచ్చింది. వీళ్ళు చీకటిలో మగ్గిపోతున్నారు. గోషేను దేశం ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ మధ్యలోకి వెళితే బాగుండు అనుకున్నారు. అప్పటిదాకా ఇజ్రాయెల్ ప్రజలంటే అసహ్యం వీళ్ళకి, ఇజ్రాయెల్ ప్రజలంటే చిన్న చూపు. కానీ ఆ ఏళ్ళ దేశంలో చీకటి ఎప్పుడైతే వచ్చిందో ప్రాంతంలో, ఇజ్రాయెల్ ప్రాంతంలో వెలుగుంది, అక్కడికి వెళితే బాగుండు అనుకున్నారు. ఒకరోజు నిన్ను కూడా దేవుడు అలానే చేస్తాడు. వీళ్ళ దగ్గరికి చిచ్చి వెళ్తే మనకి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నారే కదా ప్రజలు. ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, వీళ్ళ దగ్గరికి వెళితే మనకు మేలుంటుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే మనకు మార్గము చూపిస్తారు, వీళ్ళు మార్గ సూచకులుగా దిక్సూచులుగా మనకు ఉంటారని దేవుడు మననే నియమిస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏం చేశాడండి, ఒక సంతోషంతో ఐగుప్తు దేశం నుంచి వారిని ఎక్కడికి నడిపించాడంట, కనాను దేశానికి నడిపించాడు. ఆ నడిపించేటప్పుడు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆ యొక్క మాటను సెలవిచ్చారు. ఏమనంటే ఒకసారి చదవండి, 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుమును కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్ర చేతి పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను, అది యెహోవా పస్కా బలి. చాలండి. పస్కా బలిని తినవలసిన అంటే ఆ యొక్క పండుగను ఆచరించవలసిన విధము, ఆ ఆహారాన్ని తినవలసిన విధానాన్ని ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి మోషే ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మీరు దాన్ని తినవలసిన విధం ఏంటంటే, మీ నడుములు, ఇక్కడ 4 మాటలు చెప్పారనమాట. ఒకటి, మీ నడుములు కట్టుకోవాలి. రెండోది ఏంటి, మీ చెప్పులు తొడుగుకోవాలి. మూడోది ఏంటి, మీ కర్రలు చేత పట్టుకోవాలి. తర్వాత ఏంటి, త్వరపడుచు దాన్ని తినాలి. 4 పనులు చెప్పాడు దేవుడు. ఒకటి చెప్పచ్చు అందరూ, నడుము కట్టుకోవాలి. 2 చెప్పులు తొడుక్కోవాలి. 3 కర్ర చేత పట్టుకోవాలి. 4 త్వరపడి. ఈ 4 చేయాలి. ఇలా చేస్తే మీరు పస్కాని ఆచరించినట్లు లెక్క. ఈ 4 చేసి ఎవరైతే దేవుని మాటను వింటారో వారు ఈ ఐగుప్తుల నుంచి వేరై దేవుడు చెప్పిన అంటే ఆ కానాను దేశానికి చేరతారు. అలాగే మనము కూడా మరి పస్కా పశువైన మరి తండ్రి అంటే మన యేసుక్రీస్తు వారు ఒక బలి పశువుగా మన కొరకు బలి అయి ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి మనల్ని ఆయన రక్తం ద్వారా శుద్ధి చేసి మనకి విమోచన ఇచ్చిన తర్వాత ఆయన మనకు కూడా కొన్ని విషయాలు చెప్పారండి. యేసుక్రీస్తు వారు తన భూలోకంలో ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్పారు ఆయన కూడా. ఏమనంటే ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం చదవండి.
లూకా సువార్త 12:35. లూకా సువార్త 12:35. మీ నడుములను కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగించనుండనీయుడి, వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతడి కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. చాలండి. ఇక్కడ దీనికి సింక్ అవుతుంది కదా మాట. ఎట్లా సింక్ అవుతుందంటే ఇక్కడ కూడా ఏం చెప్పారు, నడుముల్ని కట్టుకోవాలి. అలాగే త్వరపడుచి ఏం చేయాలంట, తినాలి. ఏంటది, ఆ పశువు యొక్క ఆహారము తినాలి. అట్లా చేయడం ఎందుకు అని చెప్పేసి అని అనుకుంటే మరంట ప్రజలు అంటే వీళ్ళ తరం అయిపోయినప్పుడు ఇట్లా చేస్తున్నప్పుడు అంట వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుమారులు కానీ వాళ్ళందరూ వచ్చి అడుగుతారంట, ఎందుకు మీరెంత తినేటప్పుడు మనం తినేటప్పుడు ఎలా తింటామండి, హ్యాపీగా బాస్పెట్లు వేసుకొని చక్కగా కూర్చొని అన్నీ పెట్టుకొని దగ్గరగా నిదానంగా తాయితీగా అవసరమైతే ఫోన్ ఎదురుగా పెట్టుకొని నొక్కుకుంటా చక్కగా. మినిమం ఎంత పడుతుందని తిండి తినడానికి మనకి చెప్పచ్చుగా బాబులారా, పెద్దవారు చెప్పండి, తిండి తినడానికి ఎంత టైం పట్టిద్దండి? సహజంగా తిండి ఒకసారి వినండి, తిండి తినడానికి టైము పెద్దవారు ఎంత చెప్పారంటే 15 minutes, 10 or 15 minutesలో దాదాపుగా మనం భోజనం చేసేయచ్చు అంట. ఒక సామెత కూడా ఉందండి, మగవాడంట కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంటే కాళ్ళు ఆరకముందు ఏం చేయాలంట, భోజనం చేసి. ఉందా లేదా సామెత? ఇప్పుడు కాళ్ళు చేతులు కాదు, మన మొహం తిన్న పళ్ళెల్లో అన్నం కూడా ఆరిపోద్ది, అంత ప్రశాంతంగా తింటాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే ఈ యొక్క ప్రజలంట, ఈ పిల్లలంట, ఏంటి నాన్న మీరు ఎక్కడికో సిద్ధపడి వెళ్ళిపోతున్నట్టుగా ప్రశాంతంగా తినరండి, హడావుడిగా ఈ నడుము కట్టుకున్నారు, ఆ చెప్పులు తొడుక్కున్నారు, చేతిలో కర్ర పట్టుకున్నారు, గబగబ అలా తింటున్నారండి హడావుడిగా. కొన్నిసార్లు మీరు కూడా ప్రార్థనకి ఆరాధనకి అరే లెగరా అంటే అమ్మాయి టిఫిన్ పెట్టి తినరా అంటే ఎట్ట తింటారండి, బొక్కేస్తారు కదా గొడవ అనేసి. మింగు అంటే చిన్నప్పుడు మా నాన్నకండి మా అక్క అన్నం పెట్టేది, వాడు తినేవాడు కాదు, అసలే సన్నగా ఉంటాడు కదండి. మా అక్కకి ఏంటంటే వాళ్ళ కొడుకుని లావుగా చూడాలని, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కూడా చూడలేకపోతున్నాను. మరి ఎవరు చూస్తారో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఏం చేసేదంటే నోట్లో ఇంత ముద్ద పెట్టేదండి, నేనే భయపెట్టేదాన్ని. అంటే కొడుకు తినేసి లావైపోలే, ఇంత ముద్ద పెడితే తినరా అంటే ఉండే, ఇంకా అవసరం ఇక అట్లా అంటే ఇంకా మళ్ళీ అట్లా అన్నాడా వెనకాల ఒకటి పడిందే, అట్లా అనకుండా ఏం చేయాలి, మింగాలి, అంత త్వరపడి తినమని. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఏం చేయాలి, త్వరగా తినాలి. అప్పుడు ఈ పిల్లలు వచ్చి ఏం నిదానంగా తినచ్చు, అంత తొందరగా ఎందుకు తింటున్నారు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారంటే, ఎప్పుడైతే ఇలా జరిగిందో ఈ స్థితి దేనికి వచ్చిందంటే, మేము ఐగుప్తిలో కఠిన దాస్యత్వంలో ఉన్నప్పుడు ఆ రాత్రి దేవుడు మాకు ఈ పని చెప్పి అక్కడ నుంచి ఈ పస్కా బలి పశువును మేము వధించి ఇలా తిని వెంటనే ఆ రాత్రే మేము ఎక్కడి నుంచి బయలుదేరాం, ఐగుప్తి దేశం నుంచి కనాను దేశానికి ప్రయాణం అయ్యామని చెప్పాలని చెప్పాడు దేవుడు, హల్లెలూయా. అందుకోసం అలా ఆచరించమని చెప్పాడు అనమాట. ఆ మాట కూడా ఉంది, చదువుతారు ఎవరైనా? 12:25 చదవండి, 26 చదవచ్చు. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు, మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇజ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టాను అనవలెనని చెప్పాను. ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలీలు ఆ ఇండ్లను విడిచిపెట్టి అక్కడ నుంచి బయలుదేరిన రాత్రి అని చెప్పాలట, హల్లెలూయా. అందుకోసం మీరు ఇలా తినాలి, అంతే కదండి. ఎక్కడికైనా ట్రైన్ టైం అయిపోతుంది, ఎక్కడికైనా టైం అవుతుందంటే ఎట్లా చేస్తామండి మనం, హడావుడిగా త్వరగా ఏం చేస్తాం, రెడీ అయిపోయి చేతిలో బ్యాగ్ మనం సిద్ధపడిపోయి గబ్బా తినవలసింది టక్మని తినేసి నోట్లో మింగుతానే. కొంతమంది పిల్లలు చూడండి మింగుతానే ఉంటారు, అవసరమైతే బండి దగ్గర కూడా తీసుకెళ్ళి పాలు టీలు అన్నీ ఏం చేస్తారు అమ్మోళ్ళు, తాగరా అని ఇస్తారు. ఎందుకని టైం అయిపోతుంది, స్పీడ్గా తాగేయాలి. ఇలాగ టైం అయిపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ టైం గురించి ఇంత స్పీడ్గా తినడానికి కారణం ఏంటంటే మనకు కూడా టైం దగ్గర పడింది, హల్లెలూయా. ఏం టైం అండి బాబు దగ్గర పడ్డమేంటి అనుకుంటున్నారా, మాకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అనుకుంటున్నారా? మీ భవిష్యత్తులు పక్కన పెట్టండి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, హల్లెలూయా. లోకాసు వార్తలో ఒక మాట అంటుంది, భయపడకండి, ఇవన్నీ చూసినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, ఎందుకో తెలుసా, మీకు విడుదల సమీపించి అన్నది.
మీకు విడుదల సమీపించి ఉన్నది. విడుదల చేయుటకు శక్తివంతుడైన సమర్థుడైన యూదా గోత్రపు కోదమ సింహము, రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా ఆయన యూదా గోత్రపు సింహముగా తన బిడలు తీసుకు వెళ్ళడానికి దిగి వచ్చుచున్న దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే మన యొక్క పరిస్థితులన్నింటినీ కూడా స్పీడ్గా ముందుగా దేవుడు చెప్పిన వాటి అన్నిటినీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను ఈ 4 విషయాలు చెప్పడానికైతే ఇప్పుడు టైం లేదు, 10:15 ఒక మాట చెప్తాను, అవకాశం ఉంటే మిగతా విషయాలు చెప్తా. మొదటి మాట ఏం చెప్పాడంటే మీ నడుములను ఏం చేసుకోవాలంట, నడుము కట్టుకోవాలి. నడుముల్ని కట్టుకోవడం, నడుము కట్టుకోవడం సహజంగా ఎవరు కట్టుకుంటారండి? అరే నడుము వంచి పని చేయరా అంటారా అనరా పెద్దోళ్ళు. వాడు నడుము వంచడం ఎంతసేపు ఇలా ఇలా ఈ గూళ్ళు 2 ఉంచి ఇలా అంటాడు. వంగి నడుము వంచి పని చేయరా అంటారు కదండి. ఈ నడికట్టు అనేది సహజంగా ఎవరికంటే బాలింతలకి నడికట్టు అనేది కడతారు. ఓకే, ఈ నడుము గురించి ఓకే. అయితే ఇక్కడ భక్తుడు గమనించినట్లయితే ఏ నడుము కట్టుకోవాలి, ఈ నడుము కట్టుకొనుట అంటే ఏమిటి అనేసి అని మాట గమనించిన నడుము కట్టుకోవాలని దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు చాలాసార్లు తన భక్తులకు చెప్పాడు. ఒకసారి తీగలను టక్ మంది తీస్తారు. యోబు గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనంలో 7వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఒకసారి చదవండి. యోబు గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనంలో కానీ 7వ వచనంలో కానీ మీ నడుములను కట్టుకొనుడని ఉంటుంది. చూడండి చదువు. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము. 7వ వచనం చూడండి. అప్పుడు యెహోవా 6వ వచనంలో సుడిగాలిలో ఇలాగ యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పౌరుషము తెచ్చుకొని మీ నడుములను కట్టుకోవాలి. హల్లెలూయా. అదే మాట ఒకసారి మరి 38వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటది. ఒకసారి చదవండి. అప్పుడు యోబు సుడిగాలిలో నుండి అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. చాలండి. పౌరుషము తెచ్చుకొని మీ నడుముని బిగించుకోవాలి. ఈ నడుము బిగించుకోవడం అంటే ఏంటి? లూకాసు వార్తలో కూడా ఉంది కదా, మీ నడుములను బిగించుకోండి. అసలు నడుము ఎందుకు బిగించుకోవాలి? ఈ నడుము అంటే ఏంటి? ఎందుకు బిగించుకోవాలి? దీన్ని దేనితో కట్టుకోవాలి? దేవుడు ఇక్కడ ఏం చెప్పాడంటే ఇశ్రాయేల్ ప్రజలకి మీ నడుముని ఏం చేసుకోవాలంట, కట్టుకోవాలి. ఈ నడుముని ఎట్లా కట్టుకోవడం అంటే, ఈ నడుము అంటే ఏంటి, దాన్ని కట్టుకోవడం అంటే ఏంటి, ఆ నడుముని ఎందుకు కట్టుకోవాలి? ఈ 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి చూడండి. నడుము అనే మాట, అసలు నడుము అంటే ఏంటనేది మరి ఈ పేతురు పత్రిక 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఒకసారి చదవండి. నడుము అంటే దేనికి సాదృశ్యం అంటే, కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. చాలండి. ఇక్కడ పేతురు భక్తుడు మరి శిష్యుడైన పేతురు గారు చెప్తున్నాడు, నడుములు కట్టుకోండి అని దేవుడు చెప్పాడు కదా ఇజ్రాయెల్ ప్రజలకి. అసలు నడుము కట్టుకోవడం అంటే ఏంటి అంటే, పేతురు పత్రికలో శిష్యుడైన మరి పేతురు గారు చెప్తున్నాడు ఏమంటే, మీ మనస్సు అనే నడుమును ఏం చేసుకోవాలంట అంటే, మనస్సుని ఒక ప్రత్యేకమైన దానిగా ఇక్కడ చూపిస్తున్నాడు. మనస్సుని ఏం చేయాలంట, కట్టుకోవాలంట. మనస్సు అని నడుము. ఇప్పుడు దేహానికి మెయిన్గా పార్ట్, దేహం అంతా నిలబడాలంటే మనం ఇట్లా స్ట్రైట్గా నుంచోవాలంటే ఏం కరెక్ట్గా పనిచేయాలండి? మన యొక్క బ్యాక్ బోన్ ఇదంతా ఎలా ఉండాలి? ఈ నడుము దగ్గర అంతా స్ట్రాంగ్గా ఉంటేనే మనిషి స్ట్రైట్గా. కొంతమంది ముసలింలు ఏమవుతారండి, ఎందుకని వీళ్ళ బ్యాక్ బోన్ వాళ్ళకి సరిగ్గా నిలబడదు కాబట్టి వాళ్ళు మనుషులు కూడా ఏం చేస్తారంటే వంగిపోతారు. వంగిపోవడాన్ని బట్టి వాళ్ళు స్ట్రైట్గా ఉండలేరు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ మనిషికి ఈ బ్యాక్ బోన్ అంటే ఈ నడుము దగ్గర ఉన్న ఆ బోన్ ఎంత సపోర్ట్గా ఉంటుందో, ఈ సర్వ శరీరానికి మాలిన్యం సమకూర్చకుండా ఉండాలంటే నీ మనసును కట్టుకోమని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మనిషి ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే తన మస్తిష్క మనసులో నుంచి పుట్టుకొస్తాయి. ఆ ఆలోచనలన్నీ పుట్టుకొస్తాయి కాబట్టి నీ మనసును ఏం చేసుకోవాలి, ముందు కట్టుకోవాలి. మనిషి అండి, అరే ఈడు మనసు ఎలా ఉందో మనిషి కూడా, అవునా కదా, చాలామంది అంటారు ఈడు మనసు ఎలా ఉందో ఈడు మనిషి కూడా
అట్లే ఉన్నాడు. కారణం ఏంటంటే వాడు మనసులో ఉన్న ఆలోచనలు ఏం చేస్తూ ఉంటాడంటే నెరవేరుస్తూ ఉంటాడు. అందుకోసం దేవుడే ఉన్నాడంటే ముందు మీరు ఏదేదో చేసుకోవాలి, ఎట్లెట్లనో ఉండాలని కాదు, కానీ ఇజ్రాయేల్ ప్రజలారా మీ మనస్సును కట్టుకోండి. ఎందుకు కట్టుకోవాలి అని అంటున్నాడంటే మీ మనసంతా ఇప్పుడు ఎక్కడుందంటే ఐగుప్తీ దేశంలో ఉండిపోయింది. ఇక్కడున్న ఆహారపు అలవాట్లు, ఇక్కడున్న దేవతలు కొంతమంది వాటిని ఆకర్షించి వాటి వైపు పూజించడమో లేకపోతే ఇంకొన్ని రకాలుగా చేశారు. కాబట్టి మీ ఆలోచనలు అటువైపు ఉన్నాయి కాబట్టి మీ మనసంతా దాని మీద ఉంది. కాబట్టి మొదటిగా మీరు ఏం చేయండి అంటే వాటిని విడిచిపెట్టి మనసును కట్టేసుకోండి. హల్లెలూయా. మీ మనసులను కట్టుకోవాలి. ఈ మాట ఎవరు చెప్తున్నాడంటే ఐగుప్తి ప్రజలకు కాదు, అన్య దేశంలో ఉన్న వారికి కాదండి, దేవుని ఇజ్రాయేళ్ల ప్రజలకి. హల్లెలూయా. సున్నతి పొందిన వారికి. ఆ రోజుల్లో పస్కాని ఆచరించేది ఎవరో తెలుసండి? సున్నతి పొందిన వారే పస్కాని ఆచరించాలి. అది ఇంట్లో అన్యుడే కానీ లేకపోతే కొనబడిన వాడే కానీ ఎవరైనా సరే ఆచరించాలంటే సున్నతి చేయించాలి. ఆ సున్నతి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేనిగా మారిందండి? దేనిగా మారింది? బాప్తిస్మమ్మ గారిని. అలాగే బాప్తిస్మం పొందిన మనము ఆ యొక్క పస్కా అనే ఆ యొక్క బలి పశువు ఆ యొక్క ఆహారాన్ని తినేటప్పుడు, అంటే ఇంకో విధంగా చెప్పాలంటే మనం దేవుని యొక్క రొట్టెను ద్రాక్షారసాన్ని కూడా తినేటప్పుడు దేనికి గుర్తుగా తింటున్నామండి? దేవుడు త్వరగా వచ్చుచున్నాడు కాబట్టి నేను సిద్ధపడుతున్నాను గుర్తుగా మనం దాన్ని తింటున్నాం. హల్లెలూయా. అలా ఉండేటప్పుడు రక్షణ పొందిన నీవేం చేయాలంటే నీ మనస్సుని కట్టుకోవాలి. హల్లెలూయా. రక్షణ పొందినప్పుడు సంతోషంగా రక్షణ పొందేవు, అంతా మంచిగానే ఉంది, కానీ కొన్నిసార్లు నీ మనసు స్థిరం లేక ఏమైపోతుందంటే అటు ఇటు సంచలత్వంగా తిరుగుతూ ఉంది. మనసు స్థిరంగా లేకపోతే మనిషి స్థిరంగా ఉండడు. అవునా కాదా? ఒక పని మీద వాడికి, ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ పని మీద ఆ మనస్సు లేకపోతే కనుక వాడు ఆ పని శ్రద్ధగా చేయగలుగుతాడా? కొన్నిసార్లు అంట అరే మనసు పెట్టి పని చేయరా అంటాం. అంటే ఆ పని సరిగ్గా చేయలేకపోతున్నాడు కాబట్టి మనం వాడిని ఏమంటామండి? మనసు పెట్టి ఏదైనా నేర్చుకునేటప్పుడైనా చేసేటప్పుడైనా ఒక మనసు పెట్టి వాడు దాన్ని చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయగలరండి దాన్ని? దేవుడు ఎవరికి జ్ఞానం ఇవ్వలేదా? అందరికీ ఇచ్చాడు, కానీ ఆ జ్ఞానాన్ని వినియోగించుకునే మనస్సు లేదు మనకి. దావీదు కూడా ఒక మాట అంటాడు, ఏమనంటే ప్రభువా నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి అంటాడు. హల్లెలూయా. ఎందుకు స్థిరమైన మనసు నా అంతరంగంలో నూతనంగా పుట్టించమని అడుగుతున్నాడంటే దావీదు మనసు ఏమైపోయిందంటే చంచల మనసు అయిపోయింది. అందుకోసమే నా మనసులో స్థిరం లేదు. మనసులో స్థిరం లేకపోతే మనిషిలో కూడా స్థిరం ఉండదండి. స్థిరంగా ఉండాలంటే ముందు నీ మనసును స్థిరపరచుకోవాలి. ఏది చూస్తే అటు, ఎటువైపు అయితే అటు. కొన్నిసార్లు పిల్లలు చూడండి, ఫ్లైట్ వెళ్తా ఉందనుకో, అమ్మ పెద్ద అయినాక నేను కూడా ఏం చేస్తాను, ఎందుకని ఆడికి అది నచ్చింది అప్పుడు. అందుకోసం నేను కూడా పెద్ద అయితే ఏం నడుపుతానంటాడు? ఫ్లైట్ నడుపుతానంటాడు. కొన్నిసార్లు పోలీస్ చేతులు ఏమంటుందండి? లాఠీ పట్టుకొని ఆగు అనగానే మనం అందరం అయిపోతాం. ఈ చిన్నపిల్లడు దాన్ని చూస్తాడు, చూసి ఏమంటాడు? నేను పెద్ద అయినాక ఏమవుతాను తెలుసా? ఎందుకని? అందరినీ ఆర్డర్ చేస్తున్నాడు కాబట్టి. ఈడేమో అటు వెళ్తేనేమో ఏమంటున్నాడు? పైలట్ అవ్వాలంటున్నాడు. ఇటు వస్తే ఏమంటున్నాడు? పోలీస్ ఉంది. స్కూల్లో టీచర్ పిల్లల్ని చూస్తారు కదా, టీచర్ దగ్గరికి వెళ్ళిన పిల్లలందరూ అంటారు నేను పెద్ద అయినా ఒక టీచర్ని అయ్యి వీళ్ళందరినీ. ఎందుకని? టీచర్ ఏం చేస్తున్నా వాళ్ళ మీద అథారిటీగా అజమాయిషి చేస్తున్నారు. నేను కూడా పెద్ద అయినాక ఏమవ్వాలనుకుంటారు? ఇది స్థిరమైన మనసా, స్థిరం లేని మనసా? మన మనసు ఎలా ఉంది? ఇంకొంతమంది బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా అంతేనండి, ఇదే అదే. ఒకళ్ళతో బట్టలు, కొంతమందితో బట్టలకి వెళ్ళామనుకోండి పొద్దున సాయంత్రం దాకా. తీసుకొచ్చిన తర్వాత మనసు పీకిలాటి వాళ్ళకి తీసుకొచ్చేసాం నన్ను వదిలేస్తారా? వదలరు. బాగుందంటవా? నిద్రలో కూడా అదే కలవరెత్తాడు. అనవసరంగా తీసుకున్నానేమో, ఎందుకు తీసుకున్నాను, వచ్చేస్తే పెట్టేస్తే బాగుండా, మళ్ళీ వెళ్తే ఆడేమంటాడో, ఎన్ని టెన్షన్స్ వీళ్ళకి. వీళ్ళ మనసులు ఏమి లేవండి, తీసుకున్నాంలే చాలని స్థిరమైన మనసు ఉండదు, గలిబిలి. అందుకోసం దేవుడు ఏమంటాడంటే ముందు మీ మనసును కట్టుకుంటారు నాయన అంటున్నాడు. హల్లెలూయా. మనసును కట్టుకుంటే మనిషి కూడా స్థిరంగా ఉండగలుగుతాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు అందుకోసమే ప్రభువా నా మనసు స్థిరంగా లేదు. ఎందుకు స్థిరంగా లేదంటే చూచిన వాటిని కావాలని కోరుకునే మనస్సు నాలో ఉంది కనుక ఈ మనస్సును స్థిరపరచు. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. ఎవరు అందంగా కనిపిస్తే వాళ్ళు కావాలి, ఎవరు మంచిగా కనిపిస్తే వాళ్ళు కావాలి, ఎవరైతే అబ్బా వీళ్ళు బాగున్నారంటే నీ చూపంతా ఆళ్ళ మీదే ఉంటుంది. యవనస్తులు అంతే కదండి,
అలానే కొంతమంది ఎవరైనా ఒక మంచి ఉద్యోగంలో రాణిస్తున్నారని, అబ్బాయి వీడు మంచిగా నా ఉద్యోగం నాకు వస్తే బాగుండు, నేను ఇది అవుతా. ఇక్కడికి మనసులో ఏమి లేదు, స్థిరం లేదు. నాది నాకుంది, దీంట్లో నేను స్థిరంగా ఉండి ఇక్కడ నుంచే ప్రయోజకుడు అవుతాననే ఆలోచన ఉండదు. కొంతమందికి పెళ్ళైనా కూడా ప్రేమలు వస్తాయి, దరిద్రం. అందుకోసం దేవుడు రాకడ సిద్ధంగా ఉంది. లోతు దినాల్లో, నోవాహు దినాల్లో జరిగిన దినాలు. వీడికి ఉన్న భార్య నచ్చదు, వీడికి పక్కింటి వాళ్ళ భార్య కావాలి, వీడికి అప్పుడు పుట్టుకొచ్చింది ఎక్కడ లేని ప్రేమ. స్త్రీలు కూడా అంతే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని గమనించి జీవితాన్ని నడిస్తే సరి, లేదంటే నిన్ను ఎలా కరెక్ట్ చేయాలో సర్వశక్తుడైన దేవుడికి తెలుసు. అనిపి మొత్తం తీసివేసి నిన్ను ఎక్కడ స్థిరపరచాలో అక్కడ స్థిరపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించింది, నీకు టాలెంట్స్ ఇచ్చింది, నీకు కొన్ని రకాలైన మరి ఆశీర్వాదాలు ఇచ్చింది, నిన్ను ఉపయోగించుకొని తప్పు తోవలో నడవడానికి కాదు. దేవుడు దావీదుకు అదే చెప్తాడు, ఏ స్థిరమైన మనసు లేకుండా ఎందుకు అంత అజ్ఞానం పనిచేసావు, అడిగితే నేను ఇవ్వనా? నీ ఇష్టానుసారంగా నువ్వు చేసి మళ్ళీ దానికి తోడు ఇంకా 4 తప్పులు. అబద్ధం ఆడేవాడు అబద్ధాన్ని స్థిరపరచడానికి ఎన్ని అబద్ధాలు ఆడతాడండి? అవునా కదా? అబద్ధాన్ని వాడు స్థిరపరచాలనుకున్నాడు. అబద్ధం ఎప్పటికైనా స్థిరంగా ఉంటుందా? ఉండదు. అది ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడింది. అది అబద్ధం కాబట్టి. నిజమైతే అప్పటికప్పుడు అబద్ధంగా మార్చినా అది నిప్పులాగా కాలుకుంటా ఒక రోజు కరెక్ట్ అయిన మాటను వినగలుగుతావు. హల్లెలూయా. కనుక దావీదు చూసిందాన్ని ఆశించి దాన్ని పొందుకోవాలని తనకు తానే కోరుకున్న తర్వాత తన తప్పును కప్పి పెట్టుకోవడానికి ఇంకొక తప్పును చేసి, ఆ తప్పును కప్పి పెట్టుకోవడానికి ఇంకొక తప్పు చేసి 1కి 4 తప్పులు చేస్తే దేవుడు అన్నాడు, బాబు మీ అందరికి తెలిసిన ఉదంతం కాబట్టి మ్యాటర్ చెప్పుకెళ్తున్నా, నువ్వెందుకు చూసింది అట్లా ఆశించో? నన్ను అడిగితే నేను ఏదైనా ఇవ్వనా? అంతే. నిన్ను అసలు గొర్రెల దొడ్డిలో నుంచే తీసుకొచ్చాను కదా, సింహాసనం ఇచ్చాను కదా, అనవసరంగా ఈ తప్పు ఎందుకు చేసావని 4 రెట్లు ప్రతిఫలం నువ్వు పొందుకుంటున్నావు అని దావీదుకు దేవుడు చెప్పాడు. దావీదు దేవునికి హృదయానుసారుడు, ఇష్టానుసారుడైన మనుష్యుడే. కాకపోతే ఎంత హృదయానుసారుడో, ఎంత ఇష్టానుసారుడో ఆ మనిషిని కరెక్ట్ చేయడం కూడా దేవుని ఉద్దేశమే. హల్లెలూయా. నాకు ఇష్టమైన మనుష్యుడే అని చెప్పేసి తప్పు చేస్తే సమర్థించడండి దేవుడు. ఆ తప్పును నిలబెట్టి చూపించి ఆ తప్పులో నుంచి నువ్వు బయటికి రావాలని దేవుని ఉద్దేశం. చాలామంది అంటారు బైబిల్ గ్రంథంలో తప్పులు ఉన్నాయి అంటారు. బైబిల్ గ్రంథంలో తప్పులు కాదు, ఆ తప్పు ఎత్తిపెట్టి చూపిస్తున్నాడు. కారణం ఏంటి అంటే ఆ తప్పును చూసి నువ్వు చదివి విని ఆ తర్వాత దానిలా చేయకుండా జాగ్రత్త పడతావని రాశాడు. అందుకోసం ఇది పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. నువ్వు చదివినప్పుడు అలా ఉంది ఏంటి, ఇలా ఉందంటే నువ్వు తప్పులు ఎతికే మనసుతో చదివితే నీకు అన్నీ అట్లనే కనిపిస్తాయి, మంచి మనసుతో చదివితే మంచిగా కనిపిస్తుంది. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దావీదు అలా చేస్తే దేవుడు చాలా బాధపడ్డాడు. నాతాను పిలిచి 4 రెట్లు ప్రతిఫలం ఇచ్చాడు. చూడండి, తప్పు చేసి నాకేం జరగలేదులే అనుకోవద్దు. దేవుని సన్నిధిలో రక్షణ పొందిన నీవు, నీ మనసు స్థిరం లేక నీకు నచ్చినట్లుగా రక్షణ పొంది నువ్వు కోరుకున్నట్లుగా చేసి నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, లేకపోతే సంఘాన్ని, సేవకుల్ని బాధ పెట్టి నీ ఇష్టమైన జీవితాన్ని కొనసాగించాలని ఆశ కలిగి ఉంటే, అలా ప్రవర్తిస్తే దేవుడు మాత్రం విడిచిపెట్టడండి. ఆయనకు నువ్వు కావాలి కాబట్టి ఏం చేస్తాడు? ఖచ్చితంగా సరి చేస్తాడు. ఆ సరి చేయడంలో నువ్వు ఖచ్చితంగా నిలబడాల్సిందే. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి సరి చేస్తాడు. సరిచేసి ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ తన భుజముల మీద ఎత్తుకొని మళ్ళీ నేను ఎక్కడ చేరుస్తాడు, ఆయన రాజ్యంలో చేర్చానని ఆలోచన. నువ్వు అనుకుంటావు దేవుడు నా మీద పగ తీర్చుకున్నాడు. అది పగ కాదు, ప్రేమ. హల్లెలూయా. బిడ్డ తప్పు చేస్తే ఏం చేస్తామండి? సర్లేరా నువ్వు తప్పు చేసావు, సర్లే సరిపెట్టుకుందాం, సరే కూరుకో పోనీలే అనేసి అన్నావు అంటే, ఆ తప్పు నువ్వు కవర్ చేసావంటే రేపు రోజున ఏమవుతుందండి? ఆ తప్పే మీరు అందరికి వినే ఉంటారు. కొడుకు చివరి కోరిక ఏంటి అంటే ఉరికమ్మ మీదకి వెళ్తే ఎవరిని చూడాలని అన్నాడంట? నా తల్లిని చూడాలన్నాడంట. ఎందుకు చూడాలని ఆయన అంటే వాళ్ళ అమ్మతో మాట్లాడండి. ఏమని? అమ్మ చిన్నప్పుడే స్కూల్లో పెన్సిల్ అవి తీసుకొచ్చినప్పుడు ఒక్కడ పీకితే నాకేం తెలిసేది? పోన్లేరా పెన్సిల్ తెచ్చుకున్నావు, 2 రోజులు చూస్తే రాసుకో, కొనకుండా పని అయిపోద్ది. అమ్మ చెప్పులు అక్కడ ఉంటే చెప్పులు ఎవరికి తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు, తీసుకెళ్ళి చెప్పులు అక్కడ పెట్టరా అన్నావు అనుకోడు, ఇంకో రోజు తీసుకొస్తాడండి దాన్ని. అమ్మో తీసుకొచ్చా, పోన్లే నీ చెప్పులు అరిగిపోతాయి అనుకున్నాను, తీసుకొచ్చి వేసుకో. తర్వాత పచ్చలహారం తీసుకొస్తాడు దేవుడు.
అబ్బా హారం నేను చేపించుకోలేకపోయాను, నువ్వు చేపి తీసుకొచ్చావా, తీసుకురాని తీసుకొచ్చావు. ఆయన తీసుకెళ్తారు పచ్చలంక చక్క ఎక్కడికండి అది. అప్పుడు తల్లిని అన్నాడంట, ఒక్కడ పీకి నన్ను క్షమించు, ఆ రోజు నన్ను ఇలా కొట్టినట్టయితే ఈ రోజు నా జీవితం ఇలా ఉండే, సగములో అర్ధాయుష్తో నా జీవితాన్ని ముగించే పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు నన్ను వదిలేసావు, నేను తెచ్చినందుకు సంతోషపడ్డావు, నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఈ రోజు నా జీవితము సగంలోనే, అర్ధాయుష్ కాదు ఇంకా సగానికి 75% ఆయుష్ ఉండగానే చనిపోవాలని పరిస్థితి నాకు వచ్చిందని చెప్పేసి ఆ కుమారుడు బాధపడ్డాడండి. దండిస్తున్నారు అంటే చాలామంది అంటే మా అమ్మ నాన్న నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అంటానే ఉంటారు. వాళ్ళు అంటానికి కారణం ఏంటి? వాళ్ళు నిన్ను కన్నది దేనికి? ప్రేమించడానికే కానీ నిన్ను చంపివేసుకోవడానికో, నిన్ను దూషించడానికో, లేకపోతే నిన్ను ఎక్కడి నుంచో పడేసుకోవడానికి కాదు. వాళ్ళు నిన్నేంటి ఒక సరైన మార్గంలో పెంచడానికి. దావీదు అప్పుడు అర్థమైపోయింది. నాతాను ఎప్పుడైతే వచ్చి చెప్పాడో నా దేవునికి నాకు మధ్య ఏది ఉండకూడదని ఆయన తన ప్రవక్తను పిలిచి చెప్పాడు కాబట్టి నేను సరి చేసుకుంటాను. అప్పుడేళ్ళు అంటాడు, ప్రభా నీకు స్తోత్రాన్ని క్షమించయ్యా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పెట్టిన ఆయన అంటాడు. అన్నాడా లేదా? 51 కీర్తన చదవండి, 13వ అధ్యాయం 12వ వచనంలో. కీర్తన 51. అప్పుడు అతిక్రమము చేయువారికి 10వ వచనం చదవండి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చాలండి. ఇది ఎప్పుడంటే కింద పైన వర్డ్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న వర్డ్స్. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. చేసిన తప్పది. నాతాను వచ్చి అంటాడు, అప్పుడు అర్థమైపోద్ది మనోడికి చేసిన తప్పేంటో. అప్పుడు దాకా నేనేం చేశాను, నేను అలా చేయలేదు, నేను ప్రతిదీ కప్పి పెట్టుకొచ్చాడు. మనుషుల దగ్గర కప్పి పెట్టచ్చండి, దేవుడి దగ్గర కప్పి పెడతావా? ఆయన కంటికి కనబడని సృష్టం అంటే ఈ లోకంలో ఏదీ లేదు. హల్లెలూయా. ఆయన భూమి అగాధ సముద్రాలలోని కూడా ఆయన ఊపిరిని విడిస్తేనంట అగాధ సముద్రం అడుగు భాగం కనిపిస్తుందంట. నువ్వు ఇంకేం దాస్తావు? హల్లెలూయా అంటాడు దావీదు. నా అంతరంగంలో ఇప్పుడు ఏం చేయనైనా, ఇప్పుడు వరకు నేను స్థిరంగా ఉన్నాను, వాళ్ళకంటే గొప్ప ఏళ్ళకంటే గొప్ప అని తెగ ఫీల్ అయిపోయింది అయినా నా మనసులో ఇప్పుడు నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు లేదని అర్థమైంది. మొదటిగా ఏం చేయంటే నా అంతరంగంలో స్థిరమైన మనస్సును పుట్టించు ప్రభువా. హల్లెలూయా. అందుకోసం దేవుడే అన్నాడు, ముందు మీ నడుము అనే మనసుని ఏం చేసుకోవాలంట? కట్టుకోవాలంట. ఏమండి ఈ మనసును దేంతో కట్టుకోవాలి? సొలొమోను ప్రవక్తను కూడా, సొలొమోను రాజును కూడా భార్యలు వచ్చినప్పుడంట తన మనసును ఏం చేశారంటే భార్యలు ఉందా మాట రాజుల గ్రంథంలో ఏమనంటే, సొలొమోను ప్రవక్త అంట వాళ్ళ సొలొమోను రాజునంట అనేక మంది భార్యలు ఉన్నారు కదండి, ఆ భార్యలంట ఆయన మనసును త్రిప్పివేస్తారంట. ఆయనంట విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడంట. ఎందుకని విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడంటే అట్లాంటి పని చేశాడు ఆయన. తండ్రి ఒక ప్రత్యేకమైన మార్గంలో నడిపిస్తే, దేవుడు మంచి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం ప్రకారంగా దేవుడిచ్చిన జీవితంలో నడవకుండా దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చేళ్ళని ఎట్లా పడితే అలా జీవిస్తే, మనసును త్రిప్పివేస్తే అతను ఎక్కడికి వెళ్ళిపోయాడంటే విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయాడు. ఏమో మనసులో స్థిరం లేకపోతే నీ మనసు ఎవరి చేతనైనా త్రిప్పబడచ్చు. ఈరోజు నీ మనసు ఎవరి చేత త్రిప్పబడుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నీ మనసు, అందుకోసం దేవుడు అన్నాడు, నీ నడుమ నీ మనసును ముందు కట్టుకోవయ్యా బాబు, నీ మనసు కట్టుకో. దాని మీదకి దీని మీదకి ఇంకెన్నాళ్ళు భక్తి చేయాలి, ఇంకా దేవుడు ఆశీర్వాదం ఇట్టండి కాదు, ముందు ఆ స్థిరమైన మనసు నీకు కావాలి. హల్లెలూయా. ఈ మనసును దేనితో కట్టుకోవాలండి మనం? కనిపిస్తుందా మనసు కట్టుకోవడానికి మీకేమన్నా? ఏ తాడు తెచ్చి కడతావు దాన్ని? అందుకోసమే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, 6వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి ఆ మాట చదవండి. నీకు మేలు కలుగు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యముని దట్టి కట్టుకొనిడి. చాలు. కట్టుకొని నడుములకి ఏం కట్టుకోవాలంట? మీ నడుములకు. ఇప్పుడు నడుము అంటే ఏం చెప్పాను మీకు? నడుము అంటే ఏంటి? పెద్దవారు చెప్పండి, చైర్లో కూర్చున్న వాళ్ళు చెప్పండి. అమ్మ ఇక్కడ ఉన్నవారు పెద్దవారు చిన్నవారు చాలామంది ఉన్నారు. నడుము అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. మనస్సు. మనస్సుని దేంతో కట్టుకోవాలంట? దేంతో కట్టుకోవాలయ్యా? సత్యముతో. సత్యమనే దట్టి. దట్టి అంటే బెల్ట్.
ఒక మామూలుగా వార్లో పనిచేసే ఒక సోల్జర్ని చూసినప్పుడు అతనికి కొన్ని పరికరాలు, అంటే వాళ్ళు వేసుకునే కొన్ని డ్రెస్సులు ఉంటాయి సపరేట్గా. శిరస్త్రాణం అనే ఎఫెసీ పత్రికలో క్రైస్తవుడు ధరించవలసిన అన్నీ దేవుడు చెప్పాడు కదండి. అందుకోసమే మరి పౌలు అంటున్నాడు కదా, ఏమని, మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకోండి. సత్యమనే దట్టి కట్టుకోండి. దట్టి అంటే బెల్ట్. నడుమునికి ఏం కట్టుకోవాలంట? సత్యమనే ఒక దట్టిని కట్టుకోవాలండి. ఏంటండి సత్యం? సత్యం అంటే ఏంటి? ఈ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 అందరికీ తెలిసిన మాట. టక్ మనం చదవండి, టైం అయిపోతుంది. యోహాను సువార్త సత్యమందు వారిని ప్రతిష్టము చేయము, నీ వాక్యమే సత్యము. చాలు. హల్లెలూయా. తీసుకున్నారా? యోహాను సువార్త 17:17 యేసుక్రీస్తు వారు ఈ భూలోక పరిచయం ఉన్నప్పుడు, ఆయన సమయం సమీపించినప్పుడు, మరి గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు తన యొక్క శిష్యుల నిమిత్తమై ప్రార్థన చేస్తా ఈ మాట అంటాడు. ఏమనంటే, ప్రభువా, నేను సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయుము, నీ వాక్యమే. హల్లెలూయా. ఇప్పుడు నడుమంటే ఏం చెప్పారు మీకు? మనస్సుకి ఏం కట్టుకోవాలి? దట్టి కట్టుకోవాలి. సత్యం అనే దట్టి కట్టుకోవాలి. ఈ సత్యం అంటే ఏంటి? నీ మనస్సును దేని చేత కట్టుకోవాలండి? ఇప్పుడు వాక్యము చేత నీ మనస్సును కట్టుకోవాలి. హల్లెలూయా. వాక్యము చేత నీ మనస్సును కట్టుకుంటే ఏది తిన్నని మార్గమో దాంట్లో మాత్రమే నువ్వు నడుస్తావు. హల్లెలూయా. అందుకోసం యోబు భక్తుడు అంటాడు, 11:13 అంటాడు, నీ మనస్సు నీవు తిన్నగా నిలపాలంటాడు. దేన్ని నిలపాలంటండి? మన మనసుని ఎలా నిలపాలంట? ఒక్క దాని మీద తిన్నగా. తీశారు ఎవరైనా? యోబు గ్రంథము 11:13 నీ మనస్సు నువ్వేం చేయాలంట? తిన్నగా నిలిపిన ఎడల. తిన్నగా నిలపాలంట. దేని చేత తిన్నగా నిలపగలవు మనసుని? తిన్నగా పెట్టాలంటే ఏ వల్ల అవుతుంది? ఈరోజు ఈ లోకంలో తల్లిదండ్రుల వల్ల కావట్లేదు పిల్లల మనసులను త్రిప్పడానికి. ఈ లోకంలో గమనించే స్టూడెంట్స్ మనసు కరెక్ట్ చేయడానికి టీచర్ వల్ల అవ్వట్లేదు. ఈ రోజుల్లో ఒక జాబ్లో పనిచేయడానికి ఒక మేనేజర్ వల్ల అవ్వట్లేదు. నీ మనసును స్థిరపరచగలిగిన మహనీయుడు సర్వశక్తుడైన దేవుడే. హల్లెలూయా. వాక్యమైన దేవుడే నీ మనసును స్థిరపరచగలిగిన వాడాయన. అందుకోసం నీ మనసు అనే నడుముకి సత్యమనే దట్టి అంటే వాక్యమును నీ మనసులో ఉంచుకోవాలి. కీర్తనాకారుడు అంటాడు కదా, దేని చేత యవ్వనస్తులు తప్పిపోతున్నారు? ఎందుకంటే వారు తప్పిపోతున్నారు. దేని చేత వారి నడవడికను శుద్ధి చేసుకుంటారు, వారి మనసును కంట్రోల్ చేసుకుంటారంటే నీ వాక్యము చేత దాన్ని జాగ్రత్తగా చూచుకొనట చేతనే కదా. హల్లెలూయా. అందుకోసమనే దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, వాక్యాన్ని శ్రద్ధగా చదివితే నీ మనస్సులో ఏముండాలో తెలుసండి? చెత్త కాదు. ఒకరోజు ఒక స్కిట్ వేసాడు, నేను చూశాను. అమ్మో నాకు జబ్బండి, నేను అసలు నిలవలేకపోతున్నా, ఉండలేకపోతున్నా, అసలు అది లేకపోతున్నా ఇది లేకపోతున్నా అంటే, ఏంటబ్బా అని చెప్పేసి, ఏముందో డాక్టర్ గారు వస్తాడు, స్పిరిచువల్ డాక్టర్ అనమాట. వస్తే ఏమైందండి, నీ మనసుకి చాలా రోగాలు ఉన్నాయి, తీస్తానని చెప్పి తీసి ఆ షర్ట్లో నుంచి ఏం తీస్తాడు తెలుసండి? ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా, దాంట్లో నుంచి ఇవన్నీ తీస్తాడు. అప్పుడు ఇన్ని తీసిన తర్వాత నీలో ఇన్ని జబ్బులు పెట్టుకొని నీ మనసు ప్రశాంతంగా ఎలా ఉంటుందయ్యా అని అంటాడు. అవునా కదా? ఈ మనసులో ఎన్ని ఉంటాయండి? ఫోన్లో ఉన్న చెత్త అంతా ఎక్కడ ఉంటుందండి? బైబిల్ వాక్యం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసి చదివి ఎన్ని రోజులైంది? ఫోన్ పట్టుకొని ఎన్ని నిమిషాలయ్యింది? సెకండ్స్, నిమిషాలు. నేను చెప్తున్న అర్థమైందా? ఈ వర్డ్ మీరు అర్థం చేసుకున్నారా? బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి ఎన్ని రోజులైంది, ఎన్ని నెలలైంది, ఇంకేస్ ఇంకెన్ని సంవత్సరాలైంది? ఫోన్ పట్టుకొని ఎన్ని నిమిషాలయ్యింది? అసలు చేతిలో ఉండేది ఏంటండి? మనుషుడు, పిల్లలు నట్టింట్లో మానేసి నెట్టింట్లో ఉంటున్నారంట. దేంట్లో ఉంటున్నారండి? నట్టింట్లో. పిల్లలందరూ ఎలా ఉండాలి? కళకళలాడుతూ ఉంటే తల్లిదండ్రులు చూసి. ఇదివరకు నట్టిల్లు నట్టింట్లో అంటే ఇంటి మధ్యలో అదేదో గుంజలా ఉండి అదే పూరీలు చుట్టూ ఉంటుంది కదా, హాల్. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్లో హాలు, ఓకేనా? హాల్లో పిల్లలందరూ కలకల్లాడుతూ ఉంటే మనకి ఎలా ఉంటుందండి? పండక్కి మొన్న మా అత్తగారింటికి 22 మందో 20 మందో వచ్చారంట మా అత్తయ్య గారింటికి. మేము లేవని ఇంకా ఫీల్ అవుతున్నారు. మనకు అంతమంది వచ్చి కూర్చుంటే వచ్చి వారం అంట ఉన్నారు. వారం రోజులు ఎంత పెద్ద కొండ, 20 మంది కదండి, పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిపి ఒక పండగ అయినట్టు ఉందంట. మా మామయ్య గారికి అంత సంతోషం. మేము అందరం వెళ్తే ఆయనకి ఎంత ఆనందం. ఇప్పుడు లేరు కానీ అయినా సరే మా అత్తయ్య అయినా సరే ఆవిడకి అందరూ ఈ కళ్ళ ముందు కనిపించాలి.
ఏదో రకంగా వండుకొని ఎట్ట కూడా తినేద్దాం అంటారు, కానీ అందరూ ఉండాలి. 20 మంది కూర్చొని తింటే అబ్బాయి ఎంత సంతోషంగా ఉందంట వాళ్ళకి. మొన్న మా చిన్నారి వాళ్ళు వస్తే చెప్తున్నారు, 20 మంది వదిన ఎంత పెద్ద కుండ పెట్టుకొని వండుకొని ఒక అదే భోజనంలాగా, అంతే కదా. మన ఇంటికి ఒక 20 మంది ఒక్క రోజు వస్తేనండి, ఎప్పుడు వెళ్ళిపోతారు, చేయలేకపోతున్నాను, నడుము లాగేస్తుంది, కాళ్ళు లాగేస్తుంది. ఎంతసేపు నీకు నీ భర్తకి నీ పిల్లలకు వండి పెట్టుకోవడం. ఎవరైనా ఎగస్ట్రా మనిషి వస్తే మన ఫేస్ ఆకాశానికి అంటిద్ది. ఆ ఫేస్లో కళ ఉండదు, కాంతులు ఉండవు. ఎందుకని? మన ఫేస్ని చూసి వాళ్ళు ఏమైపోవాలి, నిమిషం ఉండకూడదు, బాగా మంటలు మండిచ్చేస్తారు. హల్లెలూయా. మంటలు మండిచ్చేస్తూ ఉంటారు కదండి. ఇక ఆ మంటలకి వీళ్ళు ఏం చేస్తారు, ఏది పోసుకోవాలో తెలియక మా ఇంటికి వెళ్ళి మజ్జిగ వేసుకుని అన్నం తింటే చాలు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉందండి, పరిచర్య ధర్మం అంట చెయ్యాలంట. ఎవరికి? అందరికీ ఆతిథ్యం ఇవ్వడం మరువుకుడు అన్నారు. ఆతిథ్యం అంటే ఏంటి? దేవదూతలకి ఆతిథ్యం ఇవ్వడం కాదు. మన పక్క దేవదూతలకి ఆతిథ్యం అంటే ఏంటో తెలుసా? మన పక్క వారికో, మన కుటుంబస్తులకో, లేకపోతే తెలియని అన్ని ఎవరో వస్తే నువ్వు ఆతిథ్యం ఇస్తేనంట. బైబిల్లో మాట ఉంది, రోమపత్రిక ఎక్కడో, తెలియకనే వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. హల్లెలూయా. మనం తెలిసి కూడా ఇవ్వం, వాళ్ళు తెలియకిచ్చారు. తెలిసైనా సరే మనం, ఎందుకని? మనది అయిపోతాయి. నెలకు సరిపడా రావాల్సింది ఇప్పుడు ఎంత వచ్చిందండి? వాళ్ళు వస్తే 28 రోజులకే వస్తుంది. ఇంక ఎక్స్ట్రా ఉన్నారంటే ఒక వారం మిస్ అయిపోద్ది. ఇప్పుడు అంతా మనకంతా లెక్కలు కదా. ఆ లెక్కల్లో సరిపడా బడ్జెట్లో ఉంటేనే ఓకే. బడ్జెట్ దాటితే మేము లేవు, ఇంట్లో బయటికి వెళ్ళిపోయాం. చుట్టాలు ఫోన్ చేస్తే మేము ఊరెళ్ళామండి, ఎక్కడే ఉంటారు ఇంట్లోనే. ఎందుకని వస్తే ఎన్ని రోజులు కదలరని భయం. హల్లెలూయా. అట్లాంటి మనస్తత్వంలో ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, స్థిరమైన మనస్సు ఏం కావాలండి? మనస్సులో స్థిరం లేకపోతే మనుష్యుడు ఏది కూడా స్థిరంగా చేయలేడు. అందుకోసం దేవుడు వాక్యము చేత మీ మనసులో ఏం చేసుకోవాలంట? ఏం చేసుకోవాలండి? కట్టుకోవాలి. వాక్యం చేత మనసును కట్టుకోకపోతే ఆ మనస్సు ఎప్పటికీ ఎవ్వరూ స్థిరపరచలేరు. తల్లిదండ్రులు కాదు కదా, ఎవరు కాదు కదా, ఎవ్వరూ స్థిరపరచలేరు. వాళ్ళందరూ కలిపి సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు సంతోషం. కానీ ఆ పిల్లోడు ఎంతసేపు ఇంట్లో ఉండకుండా ఇంట్లో ఉన్నట్టే ఉంటాడు, కానీ అది దేంట్లో ఉంటాడు? దేంట్లో ఉంటాడండి? అంతమంది మనుషుల్లో సరదాగా గడపాలి కదా. ఇప్పుడు 20 మంది అంతమంది వచ్చారు, అందరిలో సమాధానంగా సంతోషంగా గడిపితే వాళ్ళందరూ సంతోషంగా ఉంటుంది. వీడు ఇంట్లో ఉన్నట్టే ఉంటాడు కానీ నెట్లో ఉంటాడు. వీళ్ళు ఎక్కడ ఉంటాడండి? కొంతమంది భార్యలు కూడా బాధపడుతున్నారండి. భర్త వస్తేనంటే దేని మీద కూర్చుంటాడంట? నాకు అనిపిస్తుంది ఫోన్ మొక్కలు చేసి పొడి చేసేసి నోట్లో వేసి తాగిచ్చేయాలనిపిస్తుంది నాకు. అట్లనే తాగిచ్చాడండి దేవుడు, తెలుసా మీకు? తాగిచ్చాడా? తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు ఇష్టానుసారంగా జయిస్తే ఆ దీన్ని పొడి చేసి, ఆ సర్పాన్ని దీన్ని పొడి చేసి ఆ నీళ్ళని తాగమని చెప్పాడండి. ఎంత బాధ అనిపించింది తెలుసా? నడిపిస్తున్నాడు దేవుడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తన ప్రజలకు బాటగా నడిపిస్తూ వెళ్తూ ఉంటే కనిపించిన చెత్తంతా నాకే కావాలని కోరుకుంటుంటే ఆయన మనసు బాధేసింది. నడిపించేది ఆయన, పెట్టేది ఆయన, మరి ఆయన ఇచ్చేది తింటున్నారు, అన్నీ ఆయనయే చేస్తున్నారు. కానీ ఆయన కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత బాధేస్తుందండి? నీ కుమారుడు, నీ కుమార్తె అన్నీ సమకూరుస్తున్నావు, నాకు నువ్వు కాదు ఆయన అంటే ఎక్కువ ఇష్టం అంటే ఎట్లుంటుందండి తండ్రికి? ఈ రోజుల్లో చాలామంది అదే చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళని ప్రేమించలేరు కానీ బయట వాళ్ళు అంటే బాగా ప్రేమ. ఎక్కడి నుంచి వచ్చిద్ది అది మరి నాకు అర్థం కాదు. ఇంట్లో వాళ్ళు ప్రేమిస్తేగా. వీడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడ్డు, వీడి కనెక్షన్ అంతా బయట వాళ్ళతో ఉంటుంది. ఏమో కొన్ని రోజులకి అట్లా బయట అయిపోయి దేశదిమ్మలో తిరిగేవాళ్ళు బోళ్ళు మంది లేరా? నాకు తెలియకండి. ఇయర్ ఫోన్స్ వచ్చిన కొత్తలో ఇయర్ ఫోన్స్ అని నాకు తెలీదు, మీకు తెలిసేమో కానీ నా కొత్త అప్పుడు స్టార్టింగ్లో వైర్ వచ్చినాయి కదండి. వైర్ వచ్చి ఇట్లా ఇయర్ ఫోన్స్ ఇప్పుడు వైర్లెస్ వచ్చేసింది రండి, అందరు ఇయర్ పోడ్స్ వచ్చేసినాయి. కానీ అప్పుడు వైర్తో ఉండే ఇయర్ పోడ్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అవి ఉన్నాయన్న సంగతి నాకు తెలీదు. అయితే మాట్లాడుకుంటే బండి మీద మాట్లాడుకుంటే, నేను పాష్ గారి వెనకాలే ఉన్నాను, బండి మీద మేమే వెళ్తున్నాము. ఒక ఆయన మాట్లాడుకుంటా మా వెనకాల నుంచి వచ్చి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాకు భయం వేసింది. అయ్య బాపోయి బండి మీద ఎంతలాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఎవరిని గుద్దేస్తాడేమో, ఏం పాపం ఏమైపోయాడో ఏంటో మనిషి అని. ఏంటంటే అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈయన, ఏమైపోతాడు ఏంటంటే, ఏం కాదు చెవిలో ఫోన్లో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి చెవిలో, అందుకోసం వాళ్ళతో మాట్లాడుతున్నాను. అవునా
దేవునికి స్తోత్రం. ఏమంటే ఇయర్ బడ్స్ కనపడకుండా మాట్లాడకుండా వెళ్తే మీరు ఏమనుకుంటారండి? ఏమో రేపటి రోజున ఈ కూడా ఉండవు, చెవుల్లో పెట్టిన అంత అవసరమే లేదు, చిప్పు తీసుకొచ్చి నీ మైండ్లో పెట్టేస్తారు, వెళ్ళిపోతాం. ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియదు, ఇంకొకటి ఎవరితో ఏమో టెక్నాలజీ పెరుగుతుంది దేనికో తెలుసా? మనం ఇరిగిపోవడానికి, పెరగడానికి దేనికండి? ఇప్పుడు నువ్వు ఫోన్ కూడా చూడవసరంలా. మొన్న ఒకరోజు సాటర్డే రోజు పాస్ట్ గారు చెప్పారు, ఇంకేం లేదు, నువ్వు మనసులో ఆలోచించుకుంటే స్క్రీన్ అంతా వచ్చేస్తుంది నీకు, చూసుకొని వెళ్ళిపోవు. ఇక చేత్తో బరువు కూడా, ఇప్పుడు ఫోను చాలా సింపుల్గా ఉండాలి, చాలా ఫోన్ ఇప్పుడు బరువు అయిపోయింది. ఇదివరకు ఫోన్ కొంచెం ఎట్లా ఉండేదండి, నోకియా కానీ అవి కానీ కొంచెం పట్టుకోవడానికి కాస్త చేతిలో బరువుగా ఉండే. ఇప్పుడు ఫోన్స్ అన్నీ స్మార్ట్, ఎట్లా ఉండాలి, చాలా స్లిమ్గా రావాలి, సన్నగా వస్తున్నాయి. అప్పుడు పట్టుకోవడానికి వీళ్ళకి ఎందుకని 24 hours అదే కదా వీళ్ళ దగ్గర ఉండేది. దాన్ని ఎన్ని లక్షల పోసైనా కొంటున్నారు. భార్యకు కానీ భర్తకు కానీ కుటుంబస్తులు బిడ్డలకు కానీ ఎంత ఇబ్బంది పడినా ఓర్చుకో. ఆ ఫోన్లో నెట్ అయిపోతే నిమిషం ఉండగలరండి, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, నెట్ బతకలేవా? ఇంట్లో భీమ్ అయిపోయింది నేను ఎప్పుడైనా అడిగావా? లేకపోతే నాకు పుస్తకాలు కావాలి ఎప్పుడు అంత ఇచ్చేసి గోల్ చేసి అడిగావా? నెట్ అయిపోయింది. వీడు బయటికి వెళ్తే నెట్ రావాలి, లోపలికి వస్తే నెట్ రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఒరే బాబు, అందుకోసం మీ మనసులను దేంతో కట్టుకోవాలి? దేవుని వాక్యము చేత కట్టుకోవాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో వాక్యంతో కట్టుకోవడం మానేసి దేంతోనో మనసును కట్టేసుకుంటున్నారు. అది కట్టి చివరికి బిగించేస్తుంది, చచ్చూరుకుంటాం. అట్నే చచ్చిపోయాడు ఒక ఆయన. మన మా జాయ్ చూపించింది ఫోన్లో. ప్రేమించాడంట, 3 సంవత్సరాలు అయిందని ప్రేమించుకున్నారంట ఇద్దరు. ఈ ఇద్దరు ప్రేమించుకున్నారు. అయిన తర్వాత ఇంకొక ఏమకంట పేరెంట్స్ చూసిన సంబంధం చూసిందంట. పేరెంట్స్ బాధపడతారని పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకుందామని ఆవిడ గారు పేరెంట్స్ చూసిన సంబంధంతో ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుందాం. చేసిన తర్వాత ఆయనకి చెప్పాలని వెళ్ళిందంట. మనసు రావట్లేదంట చెప్పడానికి. చేసుకోవడం ఇంకొకటితోటి ఇడికేమో చెప్పాలంట వెళ్ళి. అయితే చెప్దామనంటే మనసు రాకేం చేసిందంట, ఇట్లా కాదులేని మనసులో ఏం ఆలోచన చేసుకుని తెలుసా, చెప్పలేను కానీ చెప్తే ఈడు నన్ను ఏమని చేస్తాడు, నేనే ముందు ఈయన చేసేద్దామని ఏం చేసింది తెలుసండి? 2 సార్లు 3 సార్లు అటెంప్ట్ చేస్తే కుదరలేదంట. 3వ సారి ఏం చేసింది, దాంట్లో డ్రింక్లోనంట పురుగుల మందు, పెద్ద మంచి విషయం అంట. అది లాంగ్ ప్రాసెస్ మీద ఆర్గాన్స్ అన్నీ పాడైపోయింది. అట్లాంటి ఇది తాపి, ఇదిగో నువ్వు నేను ఇద్దరం డ్రింక్ తాగుదాము, ఇన్స్టాలో పెడదాం, రీల్ చేస్తే చాలా బాగుంటుంది, ఎవరు స్పీడ్గా తాగుతారని రీల్ చేద్దామని చెప్పేసి తాపిచ్చిందంట. ఆడు గట తాగాడంట. ఏం కూడా శుభ్రంగా మంచి డ్రింక్ తాగేసింది, ఆడే మధ్య తాగేసాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న మెసేజ్ చేసిందంట, ఏమని, అది ఎక్స్పైర్ అయిపోయిన డ్రింక్ ఇచ్చాను, అది నిదానంగా ఇబ్బంది పెడుతుందేమో, ఏమనుకోదైనా ఏం అవ్వదని పెట్టిందంట. ఎంత పొగరుందో చూసారండి. ఇప్పుడు వెళ్ళి ఎక్కడుందో తెలుసా? 2 సంవత్సరాల క్రితం జరిగితే ఇప్పుడు జైలు పట్టుకున్నారు. పాపం ఎప్పటికైనా పట్టుకుంటుంది. బైబిల్లోనే ఉందా లేదా మాట? నీ పాపం నేనేం చేస్తుంది, ఎవరికి తెలియదని రహస్యంగా అంటే ఖచ్చితంగా పట్టుకుంటుంది. అది ఏదైనా పనిలోనైనా సరే, ఎక్కడైనా వస్తుందిలేని ఎవరికి తెలియకుండా చాటుగా తీసుకొచ్చేసావు అనుకో, అది పాపమే. దేవుడు నీకు దాన్ని ఏం చేస్తాడు, అది పాపం కాబట్టి ఖచ్చితంగా దాన్ని అది పట్టుకుంటుంది నేను. అందుకోసం నీ చిల్లిగా చిన్నది కూడా తీసుకురాకూడదు, ఎక్కడ ఎదటోడిది ఏది ఆశించకూడదు. హల్లెలూయా. ఆశించకూడదని ఆ మాట ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. ఆ వాక్యం ద్వారా నీ మనసును కట్టుకుంటే నీ మనసు అట్టే వెళ్ళదు, నీ కన్నులు దాని మీద చూడవు, ఎదటివాడు దేంది ఆశించడానికి ఇష్టపడవు. ఎందుకంటే నీ మనసు వాక్యం చేత కట్టుకున్నావు కాబట్టి. వాక్యంలో ఏముందంటే నువ్వు ఎదుటివారిది ఆశించవద్దనుంది కాబట్టి దాన్ని ఆశించడానికి నువ్వు ఇష్టపడవు. ఆ వాక్యం నీ హృదయంలో లేదు కాబట్టి కనిపించిందల్లా కావాలని కోరుకుంటున్నావు. వాక్యం హృదయంలో ఉన్నవాడు దేన్ని కావాలని కోరుకోవాలో దాన్ని మాత్రమే కోరుకుంటాడు, కానీ దేనిని కోరుకోవడానికి ఇష్టపడాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఎవరైతే కరెక్ట్గా ఉంటారో వారు కోరుకోవాల్సిన మార్గాన్ని కూడా నేను చూపిస్తానంటున్నాడు. నీ మనసులో ఏముండాలండి? ఏముండాలి? వాక్యం ఉండాలి. ఈరోజు దేనితో రక్షణ పొందావు, రక్షణ పొంది దేవునిలో నడవాలని ఆశతో వచ్చావు, కానీ నీ మనసును వాక్యం చేత కట్టుకోలేకపోతున్నావు. వాక్యానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్ల, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్ల. దేవుని బిడ్డ, దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఆయన మరచిపోడు, అన్యాయస్తుడు కాదు ఆయన. ఈ మధ్య ఒక మాట బాగా వైరల్ అయింది, ఏమని, మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడు, మనిషి ఏ పంట కోస్తాడు అదే విత్త కోయబడిన ఉంది. వచ్చిందా రాదా? ఇన్స్టాలో కానీ మరి దేంట్లో కానీ వాట్సాప్లో యూట్యూబ్లో కానీ ఈ మాట ఎక్కువ అయిపోయింది, మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడ్డాడు. కారణం ఏంటి? గాడ్లెస్ కంట్రీ అన్నారంట. నిజంగానే కంట్రీ లేకుండానే పోయి సిటీ. దేవుడు లేకుండా ఈ ప్రపంచంలో ఏది సృష్టించబడలేదు.
హల్లెలూయా. సర్వ సృష్టికర్త ఆయనే, ఎల్ షదాయ్ అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఎలోహిమైన దేవుడు, సర్వములో ఉన్నవాడు ఆయన. హల్లెలూయా. ఆయన లేకుండా ఏదీ లేదు. మరి నీ మనసులో ఎవరిని పెట్టుకొని ఉన్నావు? నీ మనసును దేని చేత కట్టుకుంటున్నావు? డబ్బు చేత కట్టుకున్నావా? నీ మనసుని పనుల చేత ముడివేసుకున్నావా? లేకపోతే పిల్లల్ని ప్రేమించడంలో నిమగ్నం అయిపోయావా? లేకపోతే కష్టపడ్డమే నీ మనసుని కట్టేసుకుని నిలబడుతున్నావా? దేని చేత నీ మనసును కట్టుకున్నావు? నీ మనసును దేని చేత కట్టుకోవాలో తెలుసా? వాక్యము చేత నీ మనసును కట్టుకోవాలి. హల్లెలూయా. దేశం కాని దేశం, పరాయి దేశం వెళ్ళారు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వారి మనసులను తల్లి చెప్పిన, తండ్రి చెప్పిన వాక్యము చేత కట్టుకున్నారు. వారితో పాటు ఇజ్రాయెల్ దేశ, ఆ యొక్క బబులోన్ దేశానికి చాలామంది వచ్చారు. కానీ వారిలో అనుంద మాట, ఆ ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన వారిలో కొంతమందిలో, అందరిలో లేదండి వాక్యం చేత కట్టబడిన మనసు, కొంతమందిలో ఉంది. ఆ కొంతమందిలో ఆ బాలురు ఎవరండి? షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఆ మాట చదువుతారు ఎవరైనా సరే ఒకసారి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారు తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి. చాలండి. ఇక్కడ గమనించినట్లయితే ఇట్లా కదా. ఇక్కడ 17వ వచనం కూడా ఒకసారి చదవండి. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, 15వ వచనం చదవండి. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించిన బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా. చాలండి. గమనించినట్లయితే రాజభోజనం భుజించడానికి ఇజ్రాయేల్ ప్రజల నుంచి, యూదా గోత్ర వంశంలో నుంచి కొంతమందిని తీసుకొచ్చారు. రాజులైన పిల్లల యొక్క కుటుంబాల్లో ఉన్న రాజు కుమారులు కొంతమందిని తీసుకొచ్చి అంటే వాళ్ళకంటే ఏం భోజనం పెడుతున్నారు తెలుసా? రాజభోజనం పెడుతున్నారు. పెడితే షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అని వారు ఏం చేశారంటే, వారు దేవుని వాక్యము చేత వారి మనసును కంట్రోల్ చేసుకున్నారు. మంచి ఆహారం టేబుల్ మీద ఉంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కావాల్సిన మొత్తం అన్నీ ఉన్నాయి. రాజు భోజనం చేసే భోజనం దగ్గర ఎన్ని ఉంటాయండి? సొలొమోను భోజనం చేసే భోజనం వాళ్ళ దగ్గర అంట 68 కూరలు ఎన్నో ఉంటాయంటండి ఒక్క పూటకి. ఇంకా ఎక్కువే. అంత రాజులు భుజించే భోజనం అన్ని వెరైటీస్ ఉంటాయంట. అన్ని వెరైటీస్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన కొంతమంది ఏం చేశారంటే దాన్ని ఆకర్షించబడి వెళ్ళి తింటూ ఉంటే, వాక్యం మనస్సును కట్టుకున్నవారు, వాక్యం చేత మనస్సు నిగ్రహించుకునేవారు, వాక్యం మనస్సులో ఉన్న షడ్రకు, మేషకు, అబేద్నెగో ఏం చేశారో తెలుసా? దానియేలు అని వారు ఈ యొక్క వీటి చేత మా యొక్క జీవితాలను, లేకపోతే మా యొక్క పరిస్థితులన్నిటినీ ఆ అన్యుల దేశంలో ఆ యొక్క విగ్రహ సంబంధం వాటి చేత మమ్మల్ని మేము మలినము చేసుకోకూడదనంట. వాళ్ళ మనసులను వాక్యము చేత నింపుకొని నిగ్రహించుకొని రాజు భుజించి ఆ భోజనాన్ని చేయలేదంట. హల్లెలూయా. ఎంత ఉండాలండి వారికి వాక్యం చేత వారి హృదయాలు ఎంత కట్టబడ్డాయి. ఈరోజు ఎవరైనా ఏదైనా తీసుకొస్తుంటే ఏం వండలేదులేమ్మా తినేయంటే కూర్చొని సైలెంట్గా తినేస్తాం. ఎక్కడికన్నా వెళ్ళాలంటే మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఎందుకు ఇన్ని విషయాలు నీ మనసాక్షి చెప్పట్లేదా? చాలామంది అడుగుతారు అక్కడికి వెళ్ళొచ్చా ఇక్కడికి వెళ్ళొచ్చా. నీ మనసాక్షి దేవుని వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం అడగాల్సిన అవసరం ఏముంది? వెళ్ళాలన్న మనసు వాక్యం చేత కట్టబడలేదు. అడిగే లేదో చేసేయాలని ఆలోచన. హల్లెలూయా. వీళ్ళు అన్నారు ఎదురుగా ఆహారం అంత కనిపించినా కానీ ఆహారం ముట్టుకోవడానికి ఇష్టపడలా. దేవుని వాక్యాన్ని, తమ దేవుని యొక్క ఆ యొక్క జీవితాన్ని ఏమాత్రమును తృణీకరించడానికి వాళ్ళు ఇష్టపడక దేవుని వాక్యం కొరకు నిలబడారు. అన్య దేశంలో ఎదురుగా ఆహారం కనిపిస్తుంది ఆకలితో ఉన్నప్పుడు. బానిసలకు ఆహారం ఫుల్గా పెడతారండి. వాళ్ళు సంపాదించుకోవాలి, తినాలి. కానీ వీళ్ళకి ఆ బాధ లేదు. ఎదురుగా రాజభోజనం పెడుతున్నారు. అయినా సరే నిగ్రహించుకునే శక్తి వాళ్ళకి దేని ఎందుకు వచ్చింది తెలుసా? వాక్యము చేత వారి మనస్సును కట్టుకున్నారు. హల్లెలూయా. కట్టుకుంటే రాజభోజనం మాకు వద్దండి, మేము అపవిత్రపరచుకోమని ఎంతో జాగ్రత్తగా చక్కగా, మళ్ళీ అక్కడ పాష్గా చెప్పలా మేము తినము, మేము యూదులము, అందుకోసం మాకు అవసరం అట్లా చెప్పలా. అయ్యా అష్పేనిస్ గారు ఒకసారి మా మాట వినండి, మేము శాకాహారం తింటామండి, మాంసాహారం తినము. కాబట్టి కొన్ని రోజులు, ఒక 10 రోజులు వాళ్ళకి పెట్టండి, మాకు పెట్టండి, తర్వాత వాళ్ళని మమ్మల్ని పరిశీలన చేయండి అని బ్రతిమలాడుకుంటే
ఆయనకి ఏం పుట్టింది, వాళ్ళ మీద దయ పుట్టి సరేనని చెప్పి శాకాహారం. అయినా ఆయనకు భయం, ఏమని, రాజేం పెట్టమన్నాడు, మంచిగా పెట్టాలి, వీళ్ళు బలంగా దృఢంగా చేయాలని చెప్పాడు. అయినా సరే వీళ్ళు వద్దంటే వీళ్ళు బ్రతిమలాడి అడిగితే ఆయన ఓకే అన్నాడు. అయిన తర్వాత అప్పుడు పెడితేనంట ఈ నలుగురు ముఖాలు, ఆ తిన్నవారి ముఖాలు చూస్తారంటే వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయండి? హల్లెలూయా. ఆ సౌందర్యం కళ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పూసుకోవడం వల్ల, రాసుకోవడం వల్ల, నువ్వు తినటం వల్ల రాదు. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి ఆ వాక్యానుసారముగా నడిస్తే నీ జీవితంలో కళ, కాంతి, నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకి సత్తువ కలుగుతుంది. హల్లెలూయా. అవి ఇవి కావాలి కాదండి, దేవుని వాక్యం హృదయంలో ఉంటే చాలు. ఎలా నడవాలో, ఎలా నడిపించబడాలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, వీళ్ళే కాదు, ఎవరండి, యోసేపు ఎదురుగా పాపం వచ్చి తను పిలుస్తుంటే తను ఏం చేశాడండి? దేవునికి విరోధముగా ఇటువంటి దుష్కార్యము నేను ఎలా చేస్తానని చెప్పి అక్కడ నుంచి బట్ట విడిచిపెట్టి పారిపోయాడు. దిగంబరుడైనా పర్వాలేదు కానీ పాపం మాత్రం చేయకూడదు. దేవుని వాక్యానికి విరోధముగా నేను నడవకూడదు. నా మనసును నా దేవుని వాక్యం చేత స్థిరపరచుకున్నాను. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎంతమంది యవనస్తులు పాపానికి విరోధంగా బ్రతికి బయటకు వస్తున్నారు? నీ ఫోన్లో ఎంత చెత్త చూస్తున్నావు, నువ్వు ఎంత అశ్లీలమైన దృశ్యాలు చూస్తున్నావు. నువ్వు ఒక క్రైస్తవుడు అని బయటికి చెప్తున్నావు కానీ లోపల నీ మనసు క్రైస్తవుడు అని చెప్పగలుగుతుందా నిన్ను? నీ మనసు ఆలోచన ఏ విధంగా ఉంది? స్త్రీగా నీవైనా సరే, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడైనా బయట ఉన్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది? దేవుని వాక్యం చేత మనసును కట్టుకుంటున్నావా? ప్రియా దేవుని బిడ్డ, ఖచ్చితంగా చెప్తున్నాను, మీలో కొంతమంది ఉన్నారు దేవుని వాక్యము కొరకు తన జీవితాల్లో త్యాగం చేసేవారు ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు కష్టం అనుభవించవచ్చు కానీ ఒక రోజు రాబోతుంది, వాక్యము కొరకు నిలబడిన వారిని దేవుడు అగ్నిలో నుంచి బయటికి లాగినట్లుగా కొరివి వలె బయటకు తీసి లోకానికి నేను చూపించబోతున్నాడు. హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అలానే చూపించాడండి. వాక్యము కొరకు కట్టబడ్డారు. వాక్యం కొరకు కట్టబడ్డాడు యోసేపు. వాక్యం కొరకు కట్టబడ్డాడు అబ్రహాము. దేవుని మాట నిలబెట్టుకొని ఆ రాళ్ల ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడ్డాడు కానీ పచ్చని ప్రాంతమైన సొదొమ గొమొరాకి వెళ్ళడానికి తన మనసు కన్నులు చూచి మనస్సు వెళ్ళలేదు. మనసు వాక్యం చేత కట్టబడిన లోతు ఏం చేశాడో తెలుసండి? ఆశించి వెళ్ళిపోయాడు. రాళ్ల ప్రదేశమైన దేవుడు చెప్పిన ఆ ప్లేస్లో ఉండిపోయి మనసును దిట్టపరుచుకొని దేవుని మాట మీద లగ్నమై ఉన్న ఆ యొక్క అబ్రహాముకి రాళ్లలో తవ్వినా సరే నీళ్లు ఉబ్బుకొచ్చాయట. హల్లెలూయా. నువ్వు ఏదైనా పర్వాలా, దేవుని కోసం బ్రతుకు. అది రాళ్ళైనా, రప్పైనా, పరిస్థితులైనా, పేదరికమైన పర్వాలా, పాపం చేయకుండా ముద్ద తినకపోయినా పర్వాలా, రోషము కలిగి దేవుని కొరకు బ్రతికితే రోషము కలిగిన దేవుడు ఆయన, పస్తు ఉంచడాయన, నిన్ను తన కొరకు నిలవబెట్టగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. డబ్బు వస్తుంది కదా, కింద నుంచి పైనుంచి తీసుకున్నావు అనుకో, తీసుకోవడానికి చేతులు ఉండవు, తర్వాత తినడానికి ఆహారం ఉండదు, ఒకవేళ తినడానికి ఆహారం ఉన్నా అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు. పాపం నుంచి వచ్చింది కొంచెమైనా సరే మొత్తాన్ని పాడు చేస్తుందంట. కనుక ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్త. మన జీవితాన్ని దేంతో కట్టుకోవాలండి? వాక్యం చేత కట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సహోదరుడా, ఒకవేళ ఇప్పటికే వాక్యం చేత కట్టుకుంటూ నీ జీవితాన్ని ముందుకెళ్తూ కొన్ని కష్టాలు అనుభవిస్తున్నావేమో, భయపడకు. వాక్యం చేత నీ మనస్సును కట్టుకొని కష్టాలైన అనుభవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. చూసావా, నీ దేవుడు ఐగుప్తులో ఇజ్రాయెల్ను చూసినట్లుగా ఈ అరణ్యం అనే ఈ లోకములో ఆయన నిన్ను చూస్తున్నాడు. పచ్చని ప్రదేశముగా నిన్ను చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎప్పటికీ విడిచిపెట్టడండి. వాక్యానుసారముగా నడిచే యవనస్తురాలైనా లేకపోతే వాక్యానుసారంగా నడిచే బిడ్డనైనా, కుటుంబంలోనైనా సరే దేవుడు చూస్తూ ఊరుకోడు. హల్లెలూయా. వారిని ఏం చేస్తాడు తెలుసా? సింహాసనం మీద ఎక్కిస్తాడు, సింహాసనం మీద కూర్చోండబెడతాడు, కుటుంబానికి ఒక దిక్చూచిగా మారుస్తాడు ఆయన. ఎందుకంటే చూసిందల్లా ఆశించట్ల. వాక్యం చేత దేన్ని కట్టుకున్నారండి? మనస్సుని. ఇజ్రాయేల్ ప్రజలు అందుకోసం దేవుడు అన్నాడు, నువ్వు పస్కాని భుజించే ముందు ఏం చేయాలి? నీ నడుమును ఏం చేసుకోవాలంట? నడుము అంటే ఏం చెప్పాను ఇప్పుడు మీకు? మనస్సును దేని చేత కట్టుకోవాలంట? వాక్యము చేత మనస్సును కట్టుకుంటే వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసండి? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అన్య దేశంలో ఉన్న అన్య దేశానికే రాజులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఆ దేశంలో వారు పదవులు పొందుకోలేదు కానీ అన్య దేశం నుంచి వచ్చిన వారు పదవులు పొందుకున్నారు. ఆ దేశంలో ఉన్న వారికి జ్ఞానం లేదు కానీ అన్య దేశంలో ఆర్థిక మంత్రి అయిపోయాడు యోసేపు.
దేవుని వాక్యం చేత కట్టుకుంటే. ఒకవేళ నీ కుటుంబంలో కానీ, నీ బిడ్డల దగ్గర కానీ, నీ బంధువుల దగ్గర కానీ వాక్యము ద్వారా నిన్ను కట్టుకుంటూ వాళ్ళ ద్వారా ద్వేషించబడితే భయపడద్దు. దేవుడు వారి ముందే ఒకరోజు ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తుల ముందే ఎలా హెచ్చించాడో నిన్ను, నీ కుటుంబాన్ని కూడా వారి కళ్ళ ముందే హెచ్చించుటకు సమర్థుడైన దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము చేత మన మనసులు ఏం చేసుకుందాం? కట్టుకుందాం. ఇష్టానుసారంగా ఆలోచనలు తిరగవు, ఎట్లా పడితే అలా వెళ్ళవు. నువ్వు నీ మనసును స్థిరంగా ఉంటే రేపటి రోజున నీ కుటుంబాన్ని స్థిరపరచగలుగుతావు. రేపటి రోజు నీ భవిష్యత్తు స్థిరంగా ఉంటుంది. రేపటి రోజు జీవితం స్థిరపరచబడుతుంది. ఒకవేళ వాక్యం చేత కట్టబడిన వారు అనేక మంది ఇప్పుడు స్థిరంగా ఉండవచ్చు నువ్వు అనుకుంటున్నావేమో, పర్వాలేదు, నేను ఇంకా స్థిరపడలేదని భయపడ మాకు. నువ్వు వాక్యం చేత నీ మనసును కట్టుకొని నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కట్టుకుంటూ నిదానంగా బయటికి వెళ్తున్నావు కదా, దేవుడు అంటాడు క్రమక్రమముగా నేను అభివృద్ధి పొందిస్తాను. ఒకవేళ ఎదిగిన చెట్టు వలె వారు ఉండవచ్చు, కానీ ఎదిగిన చోటే వారు కనబడకుండా పోతారు. నువ్వైతే క్రమక్రమముగా ఎదిగి ఫలించి మహావృక్షముగా మార్చగలిగిన దేవుడు ఆయన. కాబట్టి వాక్యము కొరకు ఆకలి కలిగి వాక్యము చేత నీ మనస్సును కట్టుకొని ముందు కొనసాగిపోదాము. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.